Now, even to this moment, I am a huge fan of Anupam Parmeshwaran till forever. Alaga, there is one more remake that we enjoyed crazily in re-release. Kushi, yes. ఫస్ట్ అది తీశారు. దిల్ రా వివేక్ ఫస్ట్ సినిమా కాదు, బెట్ కాదు, దేర్ ఇస్ నో ఛాన్స్. దిల్ రా వివేక్ ఫస్ట్ కాదు. చెప్తుంటే నాకు ఇప్పుడు జస్ట్ ఒక థాట్ వచ్చిందిరా. ఆ థాట్కే నేను ఎక్కడో ఉన్నారా, ఆ థాట్ నీకు చెప్తా. జస్ట్ ఇమాజిన్ ఓజీ రిలీజింగ్ ఇన్ పిఠాపురం. మ్యాన్, hello guys, welcome back to the channel, welcome back to Chari. Not sorry. We are back with another episode of Sodhi Chebuta. ఈ ఎపిసోడ్లో ఇద్దరికి జలుబు ఉంది, సో అప్పుడప్పుడు దగ్గచ్చు లేకపోతే తుమ్మచ్చు, సో ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ తమిళ అంటే ఎట్లా మీరు ఆల్రెడీ చూసారు. టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ది బెస్ట్ రీమేక్స్ మేడ్ ఇన్ తెలుగు సినిమా. అంటే వేరే లాంగ్వేజ్ సినిమాలు మన లాంగ్వేజ్లో ఏవి క్రేజీ రీమేక్స్, మా ఫేవరెట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదనమాట మ్యాటర్. ఎవరైనా ఇంకా ఛానల్కి కొత్తగా వస్తే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మన సోది చెప్తా పాడ్కాస్ట్ ప్లేలిస్ట్ చూడండి, మీకు ఆబ్వియస్లీ నచ్చుద్ది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రణయ్ వర్మ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. రీమేక్స్, ఇవి రీమేక్స్ కాదు అని తెలియని టైంలో మన చిన్నప్పుడు మనం కొన్ని సినిమాలు చూసాం. సో ఆ ఎరాలో, ఆ టైంలో నీ ఫేవరెట్ రీమేక్ ఏంటి, విచ్ యూ ఆబ్వియస్లీ లేటర్ న్యూ ఐ గెస్. సో అలా శంకర్ దాదా ఎంబీబీఎస్ చైల్డ్హుడ్ ఫేవరెట్ ఫిలిం. అది రీమేక్ అని తర్వాత తెలిసింది. మనం చాలాసార్లు ఒక స్టేజ్ ఉంటుంది వేర్, ఇప్పుడు శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇస్ రీమేక్ ఫిలిం. మనం ఏమనుకునేవాళ్ళం అంటే నేనేమనుకునేవాడిని అంటే, ఓ మున్నాబాయ్ ఎంబీబీఎస్ తీసారు తీసుకెళ్ళి అక్కడ చేశారు అని నేను అనుకునేవాడిని. బట్ దెన్ లేటర్ ఐ రియలైజ్డ్ లేదర్ బాబా అది ఒరిజినల్, మనం దాన్ని. అండ్ నాకు లేటర్ చూసినప్పుడు మున్నాబాయ్ ఎంబీబీఎస్ నేను ఓకే బిట్లుగా చూసా. మున్నాబాయ్ ఎంబీబీఎస్ యూట్యూబ్లో బిట్లు ఉంటాయి కదా, కొన్ని సీన్లు ఉంటాయి. అసలు ఎంత మార్చారంటే, అండ్ చిరంజీవి ఎంత యాడ్ చేస్తారంటే ఆ సీన్కి. ఇప్పుడు అన్న అటు కాదే ఇట్టే అని నడిచినప్పుడు స్టైల్ అసలు చాలా, అదే బ్యూటీ కదా సినిమాకి. ఓ వెరీ నైస్ రా అనుకున్నాను నేను. చాలా ఇష్టం నాకు. రీ రిలీజ్ కూడా పెట్టి ఎంజాయ్ చేసాం కదా. అసలు శంకర్ దాదా ఎంబీబీఎస్ అంటే కొన్ని సినిమాలు ఉంటాయి చూడు, విచ్ ఫర్ ఎ ఫ్యాక్ట్ దట్ దే ఆర్ రీమేక్స్, బట్ మనం చాలా ఇట్ ఈస్ టఫ్ ఫర్ అస్ టు యాక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ నాట్ అవర్ ఒరిజినల్ ఫిలిం. సో శంకర్ దాదా ఎంబీబీఎస్ అలాంటి ఒక సినిమా అనమాట. మనకి మన జనరేషన్ పీపుల్కి యాజ్ ఒక చిరంజీవి సార్ ఫేవరెట్ ఫిలిం ఏంటంటే చాలా మంది శంకర్ దాదా ఎంబీబీఎస్ అని చెప్తారు. అది కూడా అందులో చిరు సార్ని మనం ఎంత ఎంజాయ్ చేస్తాం అంటే, నువ్వు చెప్పినట్టు రిలీజ్కి వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేసాం. కామెడీ, సాంగ్స్, డ్యాన్స్, సాంగ్స్, అందులో ఎమోషన్ అన్నీ ఉంటాయి రా. ప్రాపర్ కమర్షియల్ ఫిలిం. అందులో ఎమోషన్ అంటే మదర్ ఫాదర్ సెంటిమెంట్ ఎమోషన్ బాగుంటుంది. అలాగే మన షఫీ అని డాక్టర్ షఫీ వాళ్ళ ఫాదర్ది అది బాగుంటుంది. తర్వాత మన ఆసి, అదే మన శ్రీరామ్ చంద్రమూర్తి పంజవైష్ణవ్ తేజ్ది ఆ ట్రాక్ బాగుంటుంది. లవ్లీ ఎమోషన్ ఉంటాయి ఆ సినిమాలో. ప్రాపర్ కమర్షియల్ సినిమా అది. బట్ మనం అంటే చిరంజీవి గారిని మన జనరేషన్ వాళ్ళు కామెడీగా, ఓహో బాస్ కామెడీ చేస్తే ఎంత బాగుంటుందా అది, అలా క్రేజీ అనిపించింది. పిచ్చి ఎంజాయ్ చేసిన సినిమా అది. సాంగ్స్ అన్నీ బాగుంటాయి, లైక్ చాట్ బస్టర్స్ అన్నీ బాగుంటాయి. దాని తర్వాత రీమేక్ అని తెలిసిన తర్వాత కూడా ఆ బొక్కలే బోల్డ్ మార్చారు అంటే నేను ఏమంటాను తెలుసా, వాట్ ఐ ఫీల్, నువ్వు ఒక ఒరిజినల్ సినిమా తీయడం కన్నా ఒక రీమేక్ని పిన్ పాయింట్ కాకుండా మార్చి తెలుగులో తెలుగైజ్ చేసి కష్టం. అండ్ తెలుగు కల్చర్ని దాన్ని మన జనాలకి వెరీ టఫ్. ఇప్పుడు శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఇన్ని సాంగ్స్ ఉన్నాయి కదా, ఇందులో నీ ఫేవరెట్ సాంగ్ ఏంటంటే ఏం చెప్తావు? వెరీ టఫ్, ఐ నో. పట్టు చేయబట్టు వస్తుంది, శంకర్ దాదా ఎంబీబీఎస్ వస్తుంది, అలా వెళ్తూనే కష్టం. నీకు? నా పేరే కాంచన. అలా అనుకున్నాను. నాకు కష్టం.
ఎప్పుడైతే వెన్ లైక్ ద ఫీమేల్ సింగర్ గోస్ మాలతి గారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నన్ను అల్లుకో అల్లుకో వెళ్ళిపోయింది రే, క్రేజీ రా అసలు ఆ పాట, ఆ వైబు. చిరంజీవి గారు కొన్ని ఇప్పుడు నీకు తెలుసు మెయిన్లీ మన జనరేషన్ కానీ యూజువల్లీ చిరు ఫ్యాన్స్ కూడా అప్పుడప్పుడు చిరు సార్ చిన్నగా ఫోర్త్ వాల్ బ్రేకులు చేసి కన్ను కొట్టడాలు ఇలాంటి అండాలు ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇవన్నీ పాటల్లో భలే ఉంటాయి. అండ్ ఆల్సో ఆ ట్రాక్ ఉంది చూడు, ఇప్పుడు నువ్వు వెన్ యూఆర్ రైటింగ్ ద ఫిలిం, వెన్ యూఆర్ రీమేకింగ్ ఇట్, వెన్ యూఆర్ రైటింగ్ ద ఫిలిం, నువ్వు ఏదో ఒకటి తీసుకురావాలి కొత్తగా అని చెప్పి ఇందులో ఈ వల్చర్ ఈటింగ్ 100 బఫెలోస్ 1 సైక్లోన్ ఫినిష్ ఇలాంటివన్నీ తీసుకొచ్చి క్రొకోడైల్ ఫెస్టివల్ అనేది ఇప్పటికీ వాడతాం. సో అది క్రేజీ, అసలు క్రేజీ ఫిలిం. అండ్ నాకు ఇంకోటి ఏంటంటే ఈ సోనాలి బింద్రేది చిరంజీవి గారిది ఒక లవ్ ట్రాక్ ఉంటుంది విచ్ ఈస్ వెరీ నైస్. నీకు అది కూడా కామెడీగానే ఉంటుంది, సరదాగా ఉంటుంది, లాస్ట్కి కలుపుతాడు నైస్ వే, అన్ని విధాలుగా బాగుంటుంది ఆ సినిమా. మనకి కల్ట్ సినిమా అది. లేటర్ వి గాట్ దట్ ఇట్స్ రీమేక్ ఏజ్ పెరిగాక. బట్ అండ్ అప్పట్లో రీమేక్స్ ఇప్పట్లో రీమేక్స్ వేరు. అప్పుడు ఓటీటీ, యూట్యూబ్, there is no access, easy access to original films. And also నేను లేటర్ లైక్ వెన్ ఐ సా మొన్నా బై ఎంబీబీఎస్, అందులో చాలా జనాలకు ఎక్కేసి బ్రిలియంట్గా వర్కౌట్ అయిన ట్రాక్స్ మెయిన్లీ ఏంటంటే ద డైనమిక్ బిట్వీన్ మొన్నా బాయ్ అండ్ ఏటీఎం, లైక్ అర్షద్ వార్సీది సంజయ్ దత్ది చాలా బాగుంటుంది. అండ్ బోమన్ ఇరానీ క్యారెక్టర్ ఏదైతే ఉందో దట్ లింగమ్మాయ క్యారెక్టర్, బొమ్మన్ ఇరానీ కాదు కదా, పరేష్ రావల్ కదా. మనకి పరేష్ రావల్, అక్కడ బొమ్మన్ ఇరానీ. నేను సేమ్ అనుకుంటున్నా. లేదు బొమ్మన్ ఇరానీ మెంటల్ చేస్తాడు ఆయన, మెంటల్ ఎక్కిస్తాడు. సో నువ్వు అలాంటిది ఇంకొక యాక్టర్ని పెట్టాలన్న థాటే చాలా కష్టమైన థాట్. నువ్వు పెట్టి నువ్వు ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి దానికి మళ్ళీ దాన్ని ఆయన అంత బాగా చేయడం అనేది అది ఈవెన్ అన్ని మాటలు. శ్రీకాంత్ సంక్రదాయంలో శ్రీకాంత్ గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటాం. తెలంగాణ డైలెక్ట్ శ్రీకాంత్ అప్పుడు దాకా ఒక ఫ్యామిలీ హీరో. ఎగ్జాక్ట్లీ, యూనో ట్రూ మ్యాన్. పెళ్లి పుస్తకం ఇవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి ఇట్స్ లైక్ అనిల్ రావుపూడి డైరెక్టర్ అయితే శ్రీకాంత్ హీరో లాగా అనమాట. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం ఆ డెమోగ్రఫీలో ఉన్నాడు. ఫస్ట్ టైం నీకు మాస్గా అది వచ్చి క్రేజీ చాలా బాగా యాక్ట్ చేస్తాడు. కొన్ని ఉంటాయి శ్రీకాంత్ కూడా పబ్కి వెళ్తారు కదా ఇల్లు అలా అంటాడు. ఒకడు హే వస్తాడు పట్టుకెళ్ళిపోతాడు వీడు, చిన్న భలే ఉంటాయి అసలు. శ్రీకాంత్ ఇస్ ది ప్రాపర్ రైట్ వింగ్ మ్యాన్. అంతే. ఇంకోటి ఏందన్నా ఇంత చిన్నగా ఉంది మాది వెళ్ళిపోదాం అంటే లేదురా మనోడు ఫ్రెండ్ రా ఇది అంటే చాక్లెట్ తేడి తీసుకుంటాడు. చిన్న భలే ఉంటాయి అసలు, భలే ఆ సినిమాలో క్రేజీ ఉంటాయి. చాలా ఇష్టం ఆ సినిమా శంకరదాయ ఎంబీఎస్. అండ్ మనం రిలీజ్లు మన చూపులో రిలీజ్ అవుతున్నాడు, మనం చాలా హైప్ ఎక్కించుకునే సినిమా అది. నీ అమ్మ ఇదిరా రిలీజ్ అంటే అసలు శంకరదాయ ఎంబీఎస్ రిలీజ్ అయితే మా వాడు రిలీజ్ వ్లాగ్ది ఎవరన్నా మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రణయ్ గడ్ ఛానల్ ఉంటుంది, రిలీజ్ వ్లాగ్ది కూడా పెడతా. శంకర్ ఎంబీబీఎస్ తెగ ఎంజాయ్ చేసాం. రంగుల రవ్వట్టు భలే ఎంజాయ్ చేసాం, క్రేజీ ఎంజాయ్ చేసాం అసలు. నీకేంటి నీకు కొంచెం ఎర్లీ 2000s మై ఫేవరెట్ రీమేక్ ఇప్పటికి కూడా లైక్ జస్ట్ లైక్ శంకర్ ఎంబీబీఎస్ ఎక్కడ ఉంటుందో మై ఫేవరెట్ రీమేక్ ఇస్ ఘర్షణ. ఓకే, ఘర్షణ ఇప్పటికి కాక చూడాలి మనం. నేను మొత్తం చూడలే. ఓకే బికాస్ వన్ I am definitely sure that I will not like కాక that much. అలా అనకూడదేమో, చూసి చెప్పాలి అంటారేమో. బికాస్ ఒకటేంటంటే ఒక వెరీ 3rd class 4th class ఏజ్లో అప్పట్లో మన ఇంట్లో డివిడీలు ఉండేవి. ఒక సీడీ మీద 3 పోస్టర్లు ఉండి అలా డివిడీలు ఉండేవి. అలాగా ఘర్షణ సినిమా నేను ఎన్నిసార్లు చూశానంటే కౌంట్లెస్ టైమ్స్. సో అప్పుడే నాకు గౌతమ్ మేనన్ అనే మనిషి ఎక్కడం, ఆ సినిమాలు ఓకే హీరో ఇంత క్లాసీగా ఉంటాడా, హీరో ఇంత క్లాసీగా ఒక అమ్మాయిని లవ్ చేస్తానని సినిమాలో చెప్తాడా, హీరోయిన్ ఇంత క్లాసీగా ఉంటుందా. సో ఈ క్లాసీ లవ్ స్టోరీస్ ఆ టైంలో నాకు సబ్ కాన్షియస్లీ ఇంబైబ్ అయిన సినిమా ఇది. సో
ఈ ఘర్షణ అనే సినిమా మనకి ఎంత ఎక్కేసిందంటే నేను కాక చూసినా అనిపిస్తుందేమో నాకు, సర్లే అనిపిస్తుందేమో. కానీ కొన్ని సీన్స్ చూసినప్పుడు మెయిన్లీ ఇప్పుడు మనకి ట్విట్టర్ వచ్చి మనం ఇంత ఎలివేషన్స్, ఇప్పుడు సలార్ ఎలివేషన్స్ కానీ భగవంత్ కేసరి అదని మ్యూజిక్ ఎలివేషన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. ఎలివేషన్ సీన్స్ ఘర్షణలో ఉంటాయి, ఎలివేషన్ ప్రాపర్ ఎలివేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వెంకటేష్ లాంటి హీరో ఒక్కసారి కస్వర్డ్స్ వాడడం స్టార్ట్ చేస్తే అది ఇంత పెద్ద అది కూడా వెంకటేష్ ఎందుకు బాగుంటది అంటే వెంకటేష్ మంచి క్లాసీగా ఉంటాడు, ఇలా ఉండి డెనిమ్ షర్ట్ డెనిమ్ ప్యాంట్ రే ముండా కొడక క్రేజీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పర్టికులర్ ఘర్షణ సినిమాలో ద బ్యూటీ ఆఫ్ లైక్ రీమేక్స్, వెంకటేష్ సర్స్ రీమేక్స్ ఈజ్ ఆల్రెడీ ఒక క్యారెక్టర్ చాలా హిట్ అయిపోయింది అనుకుందాం, బట్ దెన్ హీ విల్ డిజైన్ హిస్ క్యారెక్టర్ ఇన్ సచ్ ఎ వే దట్ ఒరిజినల్ నీకు గుర్తురాదు. వెంకటేష్లో గొప్పతనం అదే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఘర్షణ అనే సినిమా ఉంది, అక్కడ కాక సూపర్ హిట్, సేమ్ సాంగ్స్ యు ఆర్ యూజింగ్, బట్ స్టిల్ యు సీ ద లుక్ మ్యాన్. వెంకటేష్ ఈజ్ ది మ్యాన్, అంతే. హీ ఈజ్ డిసిపి రామచందర్. నువ్వు ఏమన్నా మాట్లాడు. అరే నాకు ఎంత గుర్తంటే డిసిపి రామచందర్, శ్రీకాంత్, జగన్, ఇంకొకడు ఉంటాడు రా చచ్చిపోయేవాడు జగన్, ఇంకొకడు శ్రీకాంత్ చచ్చిపోయినోడే, ఇంకొకడు ఉంటాడు ఆనంద్ అదే మన ఫరెవర్ యంగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దట్ మ్యాన్. వీళ్ళు నలుగురు ఉంటారు. భయమే తెలియదు, డిపార్ట్మెంట్ లో మమ్మల్ని ఎదురులేని వాళ్ళుగా చూశారు. వి వర్ ది అన్టచబుల్స్. అరే నాకు ఎంత ఎక్కేసిందంటే ఆ సినిమా, ఈ ఆనంద్ అనేవాడు డిసిపి రామచంద్ర ఇద్దరు కాకినాడ ఏపీఎస్పీలో ట్రైన్ అవుతారు. ఓ అవును ఎంత గుర్తుంటుంది అనమాట నాకు ఆ సినిమా. ఐ అబ్సల్యూట్లీ లవ్ దట్ ఫిలిం ఫర్ సో మెనీ రీజన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే అగైన్ అక్కడ సూర్య జ్యోతిక రియల్ పేరు అలా సినిమా నుంచే అనదర్ డైనమిక్. ఇక్కడ అసిన్ షీఈస్ వెరీ ప్రెట్టి, వెరీ బ్యూటిఫుల్. అదే అంటే గౌతమ్ సినిమాల్లో ఎవరిని పెట్టినా ఆయన చూపించేస్తాడు. ఆయన ఫీల్స్లోనే బతుకుతాడేమోరా తూరిగా, అది ఆయన లైఫ్ ఏమో. నేను అదే ఆయన ఇప్పుడు మనం కాఫీ నార్మల్గా ఇలా అని తాగేస్తాం కదా, ఆయన అది కూడా రొమాంటిక్గా తాగుతాడేమో ఏం చేసినా. ఏమో లైక్ దట్స్ హౌ ఇట్ ఈస్. నువ్వు మనిషి లోపల అంత రొమాన్స్ లేకపోతే రాదు. కానీ ఇంత రొమాన్స్ గురించి మాట్లాడుకుంటాం కదా, ఘర్షణ సినిమాలో తోపు ఏంటంటే ఫర్ మీ ఘర్షణ ఇస్ ద ఫస్ట్ ఎవర్ దట్ గ్యాంగ్స్టర్ ఫిలిం. ఓకే, పోలీస్ గ్యాంగ్స్టర్ ఫిలిం. ఓ అది నీకు బ్రూటల్ ఉండదు, ఆన్ పాయింట్ ఉంటుంది. బట్ స్టిల్ అరే నువ్వు డిసిపి రామచందర్ నీకు ఎంత ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్. పాండా అనేవాడు అంత క్రేజీ. నాకు ఇంకా ఆ మ్యూజిక్ ఉండదు అని ఉంటుంది కదా, అలా నాకు ఇంకా నేను సినిమా చూసి చాలా రోజులు లేదు, బట్ స్టిల్ ఆ సినిమాలో బ్యూటీ అని చెప్తా. డిసిపి రామచంద్ర ఇంటికి హసిన్ని తీసుకొచ్చినప్పుడు వే ఉంటుంది చూడు, కొండలెక్కి రాళ్ళెక్కి వెనకాల నుంచి దింపిస్తాడు. దింపిన తర్వాత అది దాన్ని ఎక్కడ వాడతాడో తెలుసా, ఆమె వచ్చేది ఆమెని తీసుకెళ్ళిపోయి అక్కడ దింపేస్తాడు. అప్పుడు పాండాగాడాళ్ళు ఇంటి దగ్గరకు వస్తాడు అన్నప్పుడు వీళ్ళందరూ టిక్ 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 అని షూస్ పరిగెట్టిన సౌండ్, గన్లు అవన్నీ. అరే ఆ సీన్ అది ఇంకా ఎలివేషన్ మ్యాన్. వాడు వెనకాల నుంచి తప్పించేసిన తర్వాత ఎవరు రావట్లేదు అని ఆటోలో కూర్చున్నాడు చెప్తా ఉంటే, సరే ఇప్పుడు వెళ్దాం అని చెప్పి అందరూ నడుచుకుంటూ వెళ్తే థడేల్మన్ గేట్ ఓపెన్ అయ్యి ఇలా వెనకాల నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చి రే వాట్ ఈస్ దట్ రా రే క్రేజీ షిట్ మ్యాన్. నన్నే చూస్తూ సాంగ్ ఈస్ అసలు నేను కొంచెం పెద్ద అయిన తర్వాత రీసెంట్గా ఇప్పుడు మీరు యూట్యూబ్లో పెట్టుకుని చూడండి, జస్ట్ ఇమాజిన్ హౌ దే షాట్ దట్ సాంగ్. జస్ట్ ఇమాజిన్ చేసుకో, యూనో కెమెరా పెట్టి రెడీ సార్ యాక్షన్ అనగానే పాట మేసాలు చెప్తాడు, కడివెలా అనుకుంటాడు, జీప్ చుట్టూరు కెమెరా తిరుగుతూ ఉంటుంది. అదే క్రేజీ ఉంటుంది. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ దట్ వెంకటేష్ ఎక్స్ప్రెషన్ బాగుంటాయి, సిగ్గుపడతా కొంచెం వేరే డిఫరెంట్ రొమాంటిక్  అండ్ ఆల్సో
ప్రాబబ్లీ ఇప్పుడు నాకు ఫస్ట్ ఇంట్రడక్షన్ టు గౌతమ్ మేనన్ ఓన్లీ దట్ వాయిస్ ఓవర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది చూడు. ఇప్పుడు నాకు బాగా గుర్తురా, హీరోయిన్ ఇంట్రడక్షన్స్ కెన్ నాట్ బి బెటర్ దెన్ దిస్ అన్నట్టు అప్పుడు నా లైఫ్లోకి వచ్చింది మాయా, అందమైన నా మాయా అంటే కిసి ఆషిక్క పాట స్టార్ట్ అవుద్ది. రే రే ఎట్లా రా ఇట్లా? అరే నాకు వాళ్ళిద్దరు లవ్ స్టోరీ చాలా చాలా ఇష్టం. అలాంటివి మళ్ళీ రాయలేదు అనుకుంటా ఎవరో నాకు తెలిసి. ఏజ్లో పెద్దోళ్ళు, అదే కాలేజ్ లవ్ స్టోరీ కాదు. ఆమె టీచరు, తన డీసీపీ రామచంద్ర డీసీపీ. సో ఏజ్లో పెద్దోళ్ళే. సో వాళ్ళు వైరాగ్యం వచ్చిన తర్వాత హౌ దే ఎక్స్ప్రెస్ లవ్, దే వాంట్ టు సెటిల్ ఇన్ లైఫ్. ఎగ్జాక్ట్లీ లైక్ షీ వాంట్స్ టు సెటిల్ ఇన్ లైఫ్ అండ్ తను లవ్లో పడ్డం కూడా ఫస్ట్ భయపడుతుంది ఇంటి చూసి, ఎవడు ఎట్లా కొట్టేస్తున్నాడు ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. తర్వాత ఎందుకు అలా ఉన్నాడు అన్నదానికి దట్ యాసిడ్ సీన్. అరే ఏం సీన్ రా అది. స్వామి కొడతాడు కదా, క్రేజీ ఉంటుంది ఆ సీన్ కూడా, క్రేజీ అసలు. అలా కొట్టి యాసిడ్ సీన్తో షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హిమ్. ఓకే దిస్ ఈస్ ద గై, దిస్ గై ఇస్ లైక్ దాట్. అదే నాకు నచ్చింది అన్న మోడ్లోకి వెళ్తుంది. అండ్ మనం లాస్ట్ పాడ్కాస్ట్లో ఎప్పుడో మాట్లాడుకున్నాం, పోలీసెస్ దే డీల్ విత్ ఎన్ నెంబర్ ఆఫ్ షిట్టి పీపుల్ ఇన్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. పోలీస్ అంటే ఎవరు, లా అండ్ ఆర్డర్ని సెట్ చేసేటోడు, బయటకు వచ్చిన లోపల తీసుకెళ్ళాలి కదా. పబ్లిక్ లో ఉన్న చెత్త అంతా మోస్ట్లీ ఫస్ట్ వాళ్ళే చూస్తారు. చెత్తతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు కొంచెం రగ్గడ్గా అలా అయిపోతారు. వెంకటేష్లో ఆ పార్ట్ కూడా ఉంటుంది, అదే ఫస్ట్ ఆ సీన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో భయపడుతుంది. అండ్ దెన్ షీ రియలైజెస్ ఎలా డీల్ చేస్తేనే అవుతాయి కొన్ని పనులు, ఓకే అని అర్థం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. వెరీ వెరీ వెల్ మేడ్, ప్రాపర్, వెరీ వెరీ వెల్ మేడ్ రీమేక్, ఎక్సలెంట్ రీమేక్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ రీమేక్స్. ఇంకా ఆ టైంలోనే యాక్చువల్లీ చాలా వెరీ వెల్ మేడ్ రీమేక్స్, తెలుగులో సూపర్ హిట్ అయిన రీమేక్స్ అన్ని ఆ టైంలోనే వచ్చినాయి అంట నేను. అవును. అలాగా దేర్ ఈస్ వన్ మోర్ రీమేక్ దట్ వి ఎంజాయ్డ్ క్రేజీలీ ఇన్ రీ-రిలీజ్. అవర్ ఫస్ట్ రీ-రిలీజ్ ఖుషి. ఎస్ ఎస్ ఎస్. ఖుషి ఇస్ క్లాసిక్ మ్యాన్, మామూలు క్లాసిక్ కాదు అది. అండ్ ఐఎమ్ టెల్లింగ్, ఏమన్నా అనుకోండి నేను కూడా వీడు ఏం చెప్తున్నా నాకు అర్థమైపోయింది. ఖుషి ఈజ్ 100% బెటర్ దాన్ దేర్ ఖుషి. కొన్ని నీకు సి, నువ్వు ముందే నాకు విజయ్ అంటే అంత ఇదేం కాదు, ఐ వాచ్ విజయ్ ఫిలిమ్స్, ఐ లవ్ ఫ్యూ ఫిలిమ్స్. ఆఫ్ కోర్స్ మ్యాన్, విజయ్ తలపతి అంటే మేము హేట్ ఏం లేదు విజయ్ మీద. అప్రోచ్ తో ఖుషి ఒరిజినల్ సీన్లు చూసినా కూడా మెయిన్ ఐకానిక్ నడుం సీన్ ఉంటుంది, అది అసలు తమిళ్లో ఇట్ ఈస్ లైక్ బోలాశంకర్లో సీన్లో ఉంది అది. నిజం ఐ అగ్రీ. ఏంట్రా అంటే మనకి అంటే మన స్టాండర్డ్ ఎక్కడికి సెట్ అయిపోయిందో చూడు ఒక రీమేక్ సినిమాలో. అండ్ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇస్ ద మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్. ఇంకా యూత్లో ఎలా ఇదేనేమో, యూత్ అంటే ఇదేనేమో, ఓ కుర్రోడు ఇలాగ ఉంటాడేమో అన్నట్టు ఉంటాడు పవన్ కళ్యాణ్. భూమికా చావ్లా మనకు తెలియదురా, భూమికా చావ్లా పీక్. మనం కొంచెం చిన్నపిల్లం అప్పటికి, ఇంకా మనం వచ్చేసరికి మనకి ఇలియానా పీక్, భూమికా చావ్లా పీక్ తెలియదు. మనం సమాంత, కాజల్ అగర్వాల్ ఫేస్ కొంచెం ముందు ఇదంతా. అమ్మో క్రేజీ అసలు. నువ్వు ఇప్పుడు చెప్తే ది యాక్టర్స్ పవన్ కళ్యాణ్ అండ్ భూమిక వాళ్ళు ఎంత బాగా చేస్తే ఆ సీన్ అంత బాగా పడినుంటుందా. అలా చాలా సీన్లు ఉంటాయి. నీకు లవ్ స్టోరీస్లో చాలా ఇంపార్టెంట్ అయింది, నేను ఫస్ట్ ఏమంటానంటే మ్యూజిక్, సెకండ్ యాక్టర్స్. అదే ఆ యాక్టర్స్ ఆ మొమెంట్స్ ని బాగా పోర్ట్రే చేయడం. ఎగ్జాక్ట్లీ హౌ దే పర్ఫార్మ్ ఇన్ దోస్ మొమెంట్స్, వాళ్ళు ఎలా అవుట్ షైన్ అయ్యారు ఆ సీన్స్ లో అనే దాని మీద. కెమిస్ట్రీ వర్కౌట్ అయిందా, వర్కౌట్ అయిపోయింది. అదే కదా నీకు లవ్ స్టోరీలో లైక్ యూ నీడ్ టు ఫీల్ దట్. అమ్మో నాకు భలే ఇష్టం రా ఫస్ట్ రీ రిలీజ్. నువ్వు అన్నట్టు మనం వెళ్ళిన క్రేజీ ఎంజాయ్ చేసాం. క్రేజీ ఎంజాయ్. రీ రిలీజ్ పక్కన పెడితే సినిమా కూడా ఎందుకు కల్ట్ క్లాసిక్ అయిందంటే 1-2 సీన్లు అని కాదు, నీకు ప్రతి సీన్లో యాక్టర్స్ విల్ గివ్ అస్ లైక్ చాలా ఎక్కువ ఇస్తూ ఉంటారు ఆ సీన్కి. నువ్వు చూస్తే చాలా 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 బాగుంటాయి అన్ని సీన్లు. ఆల్సో దేర్ ఇస్ దిస్ థింగ్ దట్ ఐ అగ్రీ ఆల్సో. ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కడు సినిమా ఉంది కదా, ఒక్కడు సినిమాని అక్కడ గిల్లీ కింద తీశారు. గిల్లీ కింద తీసినప్పుడు వాళ్ళు వాట్ దే డిసైడెడ్ ఇస్ ఓకే ఐ నో ఒక్కడు ఆల్బమ్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ ఆల్బమ్, బట్ మేము దాన్ని కొత్త సాంగ్స్తో చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు
దే క్రియేటెడ్ అన్ ఆల్బమ్. మ్యూజిక్ డైరెక్టర్ పేరు మర్చిపోయాను. విద్యాసాగర్. అండ్ విద్యాసాగర్ గేవ్ క్రేజీ ఆల్బమ్ ఫర్ బెస్ట్ ఆల్బమ్ ఫర్ తలపతి. నేను చెప్తున్నా కదా, గిల్లీ పాటలు నాకు చాలా ఇష్టం, పిచ్చ భలే ఉంటాయి. సో అలాగా ఖుషి ఇక్కడికి వచ్చేసరికి ఓకే దట్ మ్యూజిక్ ఉంది చూడు, టీడీ టీటిన్ టిన్ టిన్, అది తీసుకున్నారు. బట్ సాంగ్స్ ఉన్నాయి చూడు, ఆ సాంగ్స్ మణి శర్మ కొట్టారు. ఓకే. అండ్ ప్రాబబ్లీ ఫర్ ఎ రీమేక్ ఫిలిం అదే కదా ది ఆల్బమ్, ఎంటైర్ ఆల్బమ్ ఏమేరా జహా ఏంటి అమ్మాయే సన్నగా, ఇంక ఏం పాటలు, ఆడవారి మాటలకు చెలియా ఎన్ని పాటలు ఉంటాయరా, అన్ని పాటలు క్లాసిక్ సాంగ్స్, అవుట్ అండ్ అవుట్ క్లాసిక్ సాంగ్స్. గజ్జగల్లు మన్నాదిరో అది కూడా బాగుంటుంది, అన్ని పాటలు బాగుంటాయిరా, బాగుంటాయి, అన్ని పాటలు బాగుంటాయి. అండ్ ఫర్ మీ ఇన్ పవర్ స్టార్స్ కెరియర్ ది బెస్ట్ హీ లుక్డ్, ది బెస్ట్ డ్రెస్సెస్ హీ వోర్ ఈజ్ ఖుషి ఫర్ మీ. ఇప్పుడు పంజాలో ఆయన బాగుంటారు, అది ఇది అంతా అగ్రీ, బట్ ఖుషి సంథింగ్ ఎల్స్ అంతే. అసలు ఒక ముస్టాష్ తో ఆ లుక్ ఉంటే చూడు, ఇలా బౌన్సీ స్ట్రైట్ హెయిర్, ముస్టాష్, క్లోజ్అప్స్ పడతా ఉంటాయి, భలే ఉంటారు. మనం అనుకున్నట్టు ముందు ఐడియల్లీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ క్లీన్ షేవ్ ముస్టాచ్ ఉండదు, అంతే కదా. అప్పట్లో కూడా నాకు తెలిసి ఉందో లేదో కూడా తెలియదు, బట్ స్టిల్ నీకు ఎక్కడా అసలు అవన్నీ గుర్తురావు. స్టిల్ భలే ఆ గ్యాప్ హుడీలు, మంచి చామ్ ఉంటుంది, ఇలాగ ఒక స్లింగ్ బ్యాగ్ ఉంటుంది, అవన్నీ క్రేజీ. ఏదో బెంగాలీ మాట్లాడుతూ ఉంటాడు రా స్టార్టింగ్ లో. బెంగాలీ మాట్లాడతాడు. ఏమే రాజా సాంగ్ నాకు తెలిసి తమిళ ఖుషీలో ఉండదు. హిందీ పాట అది, హిందీ పాట తెలుగు సినిమాలు ఏంటి? అదే తెలుగు సినిమాలో హిందీ ఫుల్ హిందీ పాట, ఒక్క తెలుగు లిరిక్ ఉండదు. అదే క్రేజీ. అండ్ అప్పో నా పాట హిట్ అవ్వలేదా అంటే క్రేజీ. అరే ఫ్యాన్స్ కానీ తెలుగు జనాలు కానీ ఆ టైంలో ఒక టేప్ రికార్డర్లో పెట్టి ప్లే నొక్కగానే ఒక హిందీ పాట వస్తుంటే వాళ్ళు ఎలా పాడుకుని ఉంటారు ఆ పాటని. అదే కదా క్రేజీ. అండ్ నాకు ఇప్పుడు మనం మాట్లాడుకున్న సినిమాలన్నీ క్లాసిక్స్ తెలుగులో. ఇప్పుడు ఇంకోటి చెప్తా, టాగోర్. టాగోర్ సినిమా కూడా క్లాసిక్కే. క్లాసిక్ అనేది చాలా పెద్ద పదం, బట్ స్టిల్ ఐఎమ్ యూజింగ్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ అ క్లాసిక్. అది కూడా రీమేక్, నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. రమణ ఏదో నా సినిమా పేరు ఏదో ఉంటుంది కదా సార్, కెప్టెన్ విజయకాంత్ తీశారు, ఆయన తీశారు, ఆయన అక్కడ హీరో. సో టాగోర్ రీమేక్ అని కూడా నాకు కొంచెం లేట్గా తెలిసింది. లేట్గా అంటే ఇన్ మై ఎర్లీ కాలేజ్ గోయింగ్, అప్పుడు తెలిసింది, ఇంటర్లోనే ఇప్పుడు తెలిసింది నాకు. క్రేజీ సినిమా అది కూడా. అది అప్పట్లో వినాయక్ సార్ అది తీసారంట. ఆది తీసినప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఆది తీశారు. దిల్ రా వివేక్ ఫస్ట్ సినిమా కాదు, బెట్ కాదు, దేర్ ఇస్ నో ఛాన్స్. దిల్ రా వివేక్ ఫస్ట్ కాదు, నాకు చెప్తా. నువ్వేంటి ఆది అంటున్నావా? ఫస్ట్ ఆది అంటున్నా నేను. లేదు అది చంకేశ్వర రెడ్డి దిల్, అదే చెప్తున్నా. ఓకే. సో అదే నేను అంటున్నా, వివి వినాయక్ మేడ్ ఆది. సో ఆది లాంటి పెద్ద సినిమా స్టార్టింగ్లో మంచి ఏం హిట్లు అవి, ఆది చెన్నకేశ్వర రెడ్డి. సో ఇవి పడ్డం వల్ల తీసుకొచ్చి దిల్లు జరుగుతున్నప్పుడు మధ్యలో ఇంక లాస్ట్లో 2-3 పాటలు ఉన్నాయనగా అఫ్ కోర్స్ నీకు మెగాస్టార్తో సినిమా పడుతుందంటే అడుగుతారు కదా పర్మిషన్. అలా వచ్చి అడిగితే సరే నువ్వు వెళ్ళు, నేను పాటలు తీసుకుని వస్తాను, దిల్ రాజు పాటలకి వెళ్ళారంట. సో అంత ఎర్లీ దాంట్లో హీ గాట్ ఎ ఛాన్స్ టు డైరెక్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్స్ ఇన్ తమిళ్. అండ్ వివి వినాయక్ డెలివర్డ్ రా, క్రేజీ డెలివర్డ్ బిగ్ టైమ్. అంటే నీకు కల్ట్ సినిమా అవడం కష్టం కదా. అండ్ అందులో అగైన్ సాంగ్స్, ఐ విల్ కమ్ బ్యాక్ టు సాంగ్స్ ఓన్లీ. అందులో 2 పాటలు, ఒకటి కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి. చిన్నప్పుడు ఎప్పుడు అది ఏంటి నా ఫస్ట్ క్లాసో ఏంటో కూడా తెలియదు నాకు, యూకే. అప్పట్లో కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి డ్యాన్స్ చేయకపోతే నువ్వు అసలు వేస్ట్, నీ లైఫే వేస్ట్. అండ్ ఇంకొకటి అప్పుడు చాలా ఫేమస్ అయింది, దట్ మన్మద మామపుత్రుడాలో వేణ స్టెప్. అది కూడా అగైన్ ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ ఫిలిం, బట్ స్టిల్ అందులో దట్ ఫిలిం బికేమ్ ఫేమస్ అండ్
ఫర్ డిఫరెంట్ రీజన్స్ ఇన్ అవర్ జనరేషన్. ద మోనోలాగ్స్, దట్ కోర్ట్ సీన్, లంచం లంచం లంచం. ఓకే, చిరంజీవి హాస్పిటల్ సీన్ నాకు చాలా హాస్పిటల్ సీన్, చిరంజీవి ఈ సైడ్ ని చూసాం మనం. అదే నాకు హాస్పిటల్ సీన్ లో బ్యూటీ ఏంటంటే కామెడీగా స్టార్ట్ అయ్యి ఎటో బాధ క్రేజీ ఉంటుంది సీన్. బాగుంటుంది. అన్నీ స్లిప్పర్ షాట్ ఆన్ ది కరెంట్ సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది ఆ సినిమా కూడా. బాగా తీసారు. అండ్ వినాయక్ పుల్ ఆఫ్ చేసిన మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే హీ టుక్ ఏ రోల్ అండ్ హీ యాక్టెడ్ ఇన్ దట్ రోల్ అండ్ అది వన్ ఆఫ్ ది బెస్ట్ సబ్ ప్లాట్స్ ఇన్ ది ఫిల్మ్. అదే కదా, యాక్టింగ్ సూపర్ చేస్తాడు. చంపండి అన్నయ్య అంటాడు. ఏం జరుగుతుంది తమ్ముడు, మీ నాన్న తమ్ముడు అంటే ఎవరేం చేసినా తప్పు చేసినా చచ్చిపోవాలి కదన్నయ్య, కానీ ఒక్కటన్నయ్య రేపు మాత్రం నేను రాలేను అన్నయ్య అన్నా. వావ్, క్రేజీ, నైస్, సూపర్. అదే కదా, ఇది నాకు అన్నిటికంటే షాకింగ్ అనిపించింది. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫిలిమ్స్ దట్ ఇఫ్ నాట్ రీమేడ్ ఇన్ తెలుగు ఐ వుడ్ హావ్ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఓకే, అగైన్ మళ్ళీ చెప్తున్నా, ఇది కూడా క్లాసిక్కే తెలుగులో, ఇడియట్. ఓ నేను కూడా ఇదే మళ్ళీ నేను ఇడియట్ మొన్నటి దాకా అప్పు రీమేక్ అప్పు రీమేక్ నేను అప్పు రీమేక్ తీసుకెళ్ళి అక్కడ అప్పు చేశారు. ఇడియట్ తీసుకెళ్ళ, అరే ఎంత ఒరిజినల్ ఉంటుందిరా ఇడియట్. ఇట్ కెనాట్ బి ఆనెస్ట్లీ చెప్తున్నా, నేను అప్పు చూడలా, నేను చూడలే. సో అసలు ఇడియట్ కెనాట్ బి రీమేక్ మ్యాన్. దేర్ ఇస్ నో ఛాన్స్ ఇడియట్ కెన్ బి రీమేక్ అనుకున్నాను. మన ఇడియట్ తీసుకెళ్ళి అక్కడ పూరి జగన్నాథ్ తీశారు అప్పు కూడా. వాళ్ళు పునీత్ రాజ్ కుమార్ అప్పు అని పిలుస్తారు. ఇప్పుడు మనం బన్నీ అని ఎలా పిలుస్తాం, అల్లు అర్జున్ బన్నీ, నాని. ఇప్పుడు మహేష్ బాబుని వాళ్ళ ఇంట్లో నాని అని పిలుస్తారు, బట్ ఫ్యాన్స్ కాల్ హిమ్ అప్పు. అప్పు అసలు అలాంటిది హౌరా అనుకున్నాను నేను. బట్ యా, అండ్ రీమేక్ నాకు ఇంకా డైజెస్ట్ అవుతారా ఇడియట్. ఇట్ కెనాట్ బి రీమేక్ అనిపిస్తుంది. బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ రవితేజ. ఓన్లీ ఆన్సర్ దట్ ఐ గివ్ ఫర్ దట్. ఓకే, ఇడియట్ రీమేకా, నేను ఎందుకు అగ్రీ చేస్తాను అంటే ఓకే రీమేక్ అయినా పర్లేదు అని. పునీత్ రాజ్ కుమార్ ఒక జనరేషనల్ స్టార్. అంటే వాళ్ళ డాడీ చాలా పెద్ద హీరో, వాళ్ళ అన్న ఆల్రెడీ పెద్ద హీరో, ఓం లాంటి పెద్ద పెద్ద సినిమాలు ఆయన తీస్తున్నాడు. అండ్ దిస్ మ్యాన్ హీస్ ఎంటరింగ్ ఇన్ టు ది ఇండస్ట్రీ ఆఫ్టర్ బీయింగ్ ఏ చైల్డ్ యాక్టర్ ఫర్ సో లాంగ్. అండ్ ఒక లైక్ లెగసీని ముందుకు తీసుకెళ్ళడానికి దిస్ మ్యాన్ ఈస్ హ్యాస్ టు డెబ్యూ. అండ్ ఈస్ డెబ్యూయింగ్ ఏ మూవీ విత్ లైక్ విత్ హిజ్ ఓన్ నేమ్ అప్పు అని. ఓకే సరే, ఈడియట్ సినిమా పడినా సరే వ్యాలిడ్ ఓన్లీ. మేబీ ఐ డోంట్ నో, అంటే లైక్ ఏ కనెక్షన్స్తో అటు వెళ్ళి ఆయన అప్పు తీశారో, ఎవరు తీయమన్నారో, ఎలా ప్రాజెక్ట్ ఓకే అయిందో నాకు తెలియదు. కానీ ఐ డిడెంట్ సీ అప్పు. బట్ అగైన్ ఆ సినిమాని ఎవరన్నా రీమేక్ చేయగలరు, ఆ క్యారెక్టర్ని ఎవరన్నా చేయగలరు అంటే ఇట్ ఈస్ ఓన్లీ రవితేజ. అండ్ మనకి ఓన్లీ రవితేజ. రీమేక్ అనిపించకపోవడం ఇంకో 2 reasons. ఫస్ట్ థింగ్ సేమ్ డైరెక్టర్, సెకండ్ థింగ్ పూరి జగన్నాథ్ హీరో క్యారెక్టరైజేషన్ మీద నడుస్తుంది కదా సినిమా అంతా. రవితేజకి ఎలా సెట్ అవుతుందో క్యారెక్టర్ని అలా మేబీ చేంజ్ చేసి ఉండొచ్చు, మేబీ. లేకపోతే అవ్వదు, ఛాన్సే లేదు. సినిమా పేరే ఇడియట్ రా. ఓకే, హీరో కూడా బోకరా సినిమాలో. సినిమా అసలు హీరో క్యారెక్టర్ ఈస్ లైక్ బోక్ కాదు కానీ అదే ఫుల్ అదో టైప్. బోకు క్యాన్ బి ఓకే, బట్ కొంచెం ఆ బోకు క్యారెక్టరైజేషన్ జెన్యూనిటీ ఉంటుంది, క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఆడు తెక్కనా కొడుకాడు. అదే అవన్నీ నువ్వు హీరో నుంచి బయటికి తేవాలంటే కష్టం. సో రవితేజ కానీ ఫుల్ ఆల్ దట్ ఆఫ్ అనుకుని ఒక రకంగా ఒక రకంగా ఉంటాడు. అల్లరి చిల్లరగా తిరుగుతాడు కానీ అనుకో తెక్కు ఉంటుంది. వాళ్ళ నాన్నంటే వెళ్ళి ముసుకేసి కొట్టేస్తాడు, సూచి లవ్ యూ అని చూసినట్టునే చెప్తాడు. దాని తర్వాత ఆడు పైకి ఎక్కి చచ్చిపోతూ మధ్యలో దిగి పైకి వచ్చి నేను లేకుండా ఎలా బతుకుతావు అంటాడు. ఇవన్నీ అసలు పూరి జగన్నాథ్ కష్టం ఇవన్నీ రాయడం. సి ఈ సీన్లు నేను చెప్పాను, ఇఫ్ నాట్ రవితేజ సమ్ అదర్ యంగ్ యాక్టర్ అంటే ల్యాండ్ అవ్వాయి వాటికి వేరేగా రాస్తాడు ఈయన. అవును. సో అందుకు మనకు రీమేక్లో అనిపించదు అనుకుంటా. నీకు ఈజీగా చెప్పేస్తారు. ఇప్పుడు నువ్వు ఇడియట్లో రవితేజ క్యారెక్టర్ని గమనించరా, చంటిగాడ్ అనే క్యారెక్టర్ని. చంటిగాడ్ అనే క్యారెక్టర్ కానిస్టేబుల్ కొడుకు, వాడు రిచ్ బట్టలు వేయడరా, టైట్ టీషర్ట్లు రా, టైట్. ఇప్పుడు వాడి సైజ్ ఎల్ అంటే ఎం సైజ్ టీషర్ట్లు వేస్తాడు రా. కొన్ని టక్కులు ఉంటాయి, వింత కలర్ కాంబినేషన్లు ఉంటాయి. ఇన్నున్నా సరే
రవితేజ బాగుంటాడు, అన్ని సెట్ అవుతాయి. రవితేజతో ఉన్న యూనిక్నెస్ అదే కదా, అప్పట్లో ఫుల్ జిగేల్ మనకి కనిపించే హీరోలు అందరి మధ్యలో రవితేజ వెళ్ళి మనలో న్యాచురల్ గా ఉంటాడు, బట్ స్టార్ వస్తాడు, లైక్ రిలేటబుల్ అగైన్ స్టార్. ఎగ్జాక్ట్లీ. వాడు వస్తే అరే నాకు ఈ సీన్ బాగా గుర్తురా, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ టికెట్ల గురించి ట్రై చేస్తుంటే వెళ్ళి నుంచుంటాడు అంతే, నుంచుంటాడు కట్టుకుని ఉంటాడు, ఇంకేం మాట్లాడు, వెనకాల నుంచి మ్యూజిక్ వస్తూ ఉంటుంది. మందే ఇదంతా చెప్పక ముందే ఒక లుక్ ఇస్తాడు, మందే ఇదంతా అని. అదిరా చంటిగాడు అంటే భలే ఉంటుంది అసలు. ఇది ఒక సీన్లు, వాళ్ళ నాన్న కోట శ్రీనివాసరావుతో కూర్చుని సీన్లు, ఇలా తినేస్తూ ఉంటాడు, పళ్ళు కూడా దొంగడం క్రేజీ. అలా చూడక నాన్న తిన్నది వంట పట్టదు అంటాడు, క్రేజీ అసలు. అడి అమ్మ. ఈ వీడియో చేస్తున్నావు అని తెలిసే ముందు నాకు తెలిసింది ఏంటంటే అప్పట్లో ఇండస్ట్రీ హిట్ నువ్వే కావాలి, నాట్ రాంగ్, ఇట్ ఇస్ ద ఫస్ట్ 10 CR ఫిల్మ్ అనుకుంటా, ఏదో సమ్ ఇండస్ట్రీ హిట్ తరుణ్స్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ మెయిన్ లీడ్. అది రీమేక్ అంట, మలయాళం సినిమా రీమేక్. ఓ మై గాడ్ అనుకున్నాను నేను. సో ఏదో నిరమ్మో ఏదో సినిమా పేరు. ఓకే, అంటే అప్పట్లో రీమేక్స్ ఆర్ నెసెసరీ బికాస్ వీ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు వాచ్ అదర్ లాంగ్వేజ్ ఫిలిమ్స్. నైస్ రా అనుకున్నాను నేను. ఇట్స్ చాలా మారిపోయింది ఇప్పుడు, బిఫోర్ టెక్నాలజీ ఆఫ్టర్ టెక్నాలజీ, ఓటీటీస్, డిజిటల్ మీడియా, ఇదంతా. నువ్వే కావాలి నాకు చాలా చాలా ఇష్టం. నాకు ఇలాంటి సినిమాలు ఇష్టం వేర్ ఈ మేల్ అండ్ ఫీమేల్ మధ్యలో ఫ్రెండ్షిప్ మీద నడుస్తే కొన్ని సినిమాలు చూడ నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలో లాస్ట్ వీళ్ళిద్దరిని కలిపేస్తాడు హీరో హీరోయిన్. ఓ మై ఫ్రెండ్ లో కలపడు, వీళ్ళిద్దరికి ఇంకొక పేర్స్ని తీసుకొస్తాడు, అందులో వాళ్ళిద్దరే ఉంటారు, లాస్ట్ వాళ్ళని కలిపేస్తాడు. అండ్ ఆల్సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్నిటి నుంచి నాకు వచ్చిన సమ్మరైజింగ్ ఏంటంటే, వన్ థింగ్ రీమేక్స్లో వన్ మెయిన్ థింగ్ దట్ షుడ్ వర్కౌట్ అబ్సల్యూట్లీ ఫైన్ ఈజ్ మ్యూజిక్. ఓకే, నువ్వు సేమ్ మ్యూజిక్ వాడినా ఏం వాడినా సరే మ్యూజిక్ బాగుండాలి, నెక్స్ట్ కాస్టింగ్ బాగుండాలి, నెక్స్ట్ ఆఫ్ కోర్స్ తెలుగైజ్ చేయాలి, అంతే. నేను రీమేక్స్ అనే కాదురా, మన డాడీ అంటారు ఇది, నేమ్ ఫిలిమ్స్ వేర్ మ్యూజిక్ బాగోదు కానీ సినిమా హిట్ అయింది. వెరీ రేర్. సో పాటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుండాలి, పాటలు బాగుండాలి. సో పాటలు పడాలి, అప్పుడు వైబ్ ఆఫ్ ద ఫిల్మ్ మారిపోద్ది. ఎగ్జాక్ట్లీ. నీకు ఇప్పుడు మన పాటలు అప్పటి నుంచి ఇప్పుడు అన్ని సినిమాకి ముందే రిలీజ్ చేస్తారు కదా, నీకు వైబ్ ఆఫ్ ద ఫిల్మ్ అర్థమైపోద్ది. నీకు ఏం ప్రమోషన్ చేయకుండా ఓన్లీ పాటలు బాగున్నాయి అనుకో, వింటావు నువ్వు ఆటోమేటిక్గా ఎవ్రీడే. సో యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్, అన్నవరం ఈజ్ ఆల్సో ఏ రీమేక్. అవునా? ఓకే. నాకు అన్నవరం సినిమా ఇష్టం, ఫ్లాప్ అయినా సరే అన్నవరం సినిమా ఇష్టం. అన్నవరం టీవీలో తెగ చూసేవాళ్ళు, నాకు ఇలా ఉంటది కదా మేము అలా చూసేవాళ్ళు. అన్నవరం వచ్చిన నాకు టపాస్ బాలు, గుట్కా పాండు, పురాణపుల్ గంగా, దట్ నేమ్స్ ఆఫ్ పిల్లలను పెట్టి ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఇచ్చి, నైస్. నాకు ఇష్టం సినిమా ఇష్టం, మనోడు రివెంజ్ తీర్చుకోవడం ఇష్టం. అండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భలే ఉంటుంది ఆ మ్యూజిక్, లవ్లీ ఉంటుంది. సరే, లెట్స్ కమ్ టు దిస్. కొంచెం ముందుకు వెళ్దాం. సీతమ్మ సినిమాలు చెట్టు తర్వాత వెంకటేష్ సార్ డిడ్ కొన్ని రీమేక్స్. అందులో మై ఫేవరెట్ ఈస్ దృశ్యం. ఓకే. అసలు అప్పట్లో కూడా నాకు అంత యాక్సెస్ లేదు, మలయాళం సినిమాలు చూసే యాక్సెస్ నాకు అంత లేదు. టు బి వెరీ ఫ్రాంక్, మనలో చాలా మందికి యాక్సెస్ వచ్చింది అమెజాన్ ప్రైమ్, ఓటీటీలు వచ్చిన తర్వాత, మెయిన్లీ అమెజాన్ ప్రైమ్. ఓకే, ప్రీ కోవిడ్ స్టార్టింగ్ కొంచెం 2019 అమెజాన్ ప్రైమ్. నాకు అన్నిటికంటే బాగా గుర్తున్నది ఎప్పుడంటే అర్జున్ రెడ్డి సినిమా 2017లో వచ్చిన తర్వాత కొంచెం జనాలు సబ్స్క్రిప్షన్లు తీసుకుని కొంచెం గట్టిగా అప్పుడే వర్కౌట్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడు 2018లో మీర్జాపూర్ వచ్చింది, సేక్రెడ్ గేమ్స్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. దానికి ముందు కదా దృశ్యం ఇవన్నీ. అవునవును. నాకు దృశ్యం సినిమా ఫస్ట్ టైం నేను చూస్తున్నప్పుడు వెంటనే ఎక్కిపోయాను నేను. ఒక ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సెటప్లో నువ్వు థ్రిల్లర్ తీస్తే అలా ఉంటుందా? థ్రిల్లర్ అంటే ఏంటి యూజువల్లీ నాకు అప్పుడు దాకా చాలా ఇష్టమైన తెలుగులో తీసిన థ్రిల్లర్ డేంజర్, కృష్ణవంశీ డేంజర్. క్రేజీ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది సినిమా, చాలా ఇష్టం నాకు. మళ్ళీ ఆ లెవెల్లో నచ్చిన సినిమా. డేంజర్ సినిమాలో నీకు ఎక్కడ కమర్షియాలిటీస్ నువ్వు డీవియేట్ అవ్వవు, సినిమా కట్టు కొట్టి పాట అలాంటివి ఉండవు, ఎందుకంటే నీకు వాళ్ళందరూ యంగ్స్టర్స్. నాకు వెంకటేష్ సీనియర్ యాక్టర్లు అందరూ నాకు వెంకటేష్ మీద ఉన్న రెస్పెక్ట్ అదే. ఏంట్రా అంటే
వెంకటేష్ ఒక క్యారెక్టర్ దేర్. వెంకటేష్ ఎలాంటి యాక్టర్ అంటే పోర్ట్ఫోలియో త్రూ ఇయర్స్ ఎట్లా జనరేట్ అయిందంటే నీకు మధ్యలో కట్టుకుట్టి పాట పడకపోయినా మనం ఫీల్ అవ్వం, సినిమాకి ఏం పోదు. బట్ మిగతా హీరోస్కి మెయిన్లీ చిరంజీవి అంత స్టార్ స్టేచర్ ఉన్న వాళ్ళకి సమ్వేర్ దట్ ఈస్ కమర్షియాలిటీ అడ్డొస్తుంది. కొంచెం ఆ కామర్స్ వర్కౌట్ అవ్వు ఎంత వేసుకున్నా సరే. దట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ అంతే, అదేం చెప్పలేము. బట్ వెంకటేష్ అదే అంటాను, వెంకటేష్ ఈజ్ స్టార్ హీరో బట్ స్టిల్ ఆయన ఎట్లా సెట్ చేసుకున్నాడంటే కట్టుకొట్టి పాట పడకపోయినా ఫైట్ పడకపోయినా పర్లేదు. మరి అలా రీసెంట్గా వచ్చిన సినిమాకి నేను అక్కడే హర్ట్ అయ్యాను. ఓకే యా. సో కమింగ్ బ్యాక్ టు దృశ్యం సినిమా. దృశ్యం మంచి లైక్ ఫ్యామిలీ స్టోరీలో స్టార్ట్ అవుద్ది. మనకు థ్రిల్లర్ అని కూడా తెలియదు కదా అప్పుడు, ఇంత ఇది లేదు. సో అప్పుడులో మనకి సిల్వర్ స్క్రీన్ అని మా టీవీలో పొద్దున్న ట్రైలర్ మొక్కలు వేసేవాడు, పాటలు వేసేవాడు, అయ్యే తెలుసు కొంచెం. ఈటీ అని వచ్చేది టీవీ9లో, ఎంటర్టైన్మెంట్ అంతే. అవి చూసేవాళ్ళు వాటి నుంచే తెలుసు మనకి. సో అందులో ఇదంతా ప్రతిరోజు పండుగ రోజు ఈ పాటలు అవి పెట్టేవాడు అనమాట. ఫ్యామిలీ స్టోరీ ఏమో అదే మీద మనకు క్రేజీ సినిమా. నేను టీవీలోనే చూసాను ఆ సినిమా. నీకు ఎప్పుడైతే లాస్ట్లో ఎగిరిపోతారా, నీకు ట్విస్ట్ మీద ట్విస్ట్ మీద ట్విస్ట్. నీకు ఎప్పుడైతే వెంకటేష్ ఇలా ట్యాప్ చేసినప్పుడు పోలీసు ట్యాప్ చేస్తూ ఉంటాడు ఇలాగా, అప్పుడు ఈ అమ్మ అనుకున్నాను నేను. కానీ ఇంకోటి ఏంటంటే దృశ్యం 2 వచ్చేసరికి ఓటీటీలు అన్నీ వచ్చినాయి. సో మనం దృశ్యం 2 చూస్తాం. నేను దృశ్యం 2 తెలుగులో చూడలే, నేను చూడలే. ఎందుకంటే అప్పటికి కోవిడ్ టైం కొంచెం అది ఉంది. అండ్ వీఆర్ ఆల్ ఏం కొత్త సినిమాలు వస్తాయి దింపండిరా బాబు ప్లీజ్ అన్నట్టున్నాం. అరే అండ్ దృశ్యం 2 ఈస్ మ్యాజిక్ మ్యాన్. నేను చెప్తున్నా దృశ్యం కన్నా దృశ్యం టేస్ట్ దృశ్యం 2 బాగుంటుంది. అంటే విచ్ ఇస్ వెరీ రేర్. లేకపోతే నేను ఇప్పుడు దాకా నాకు సెకండ్ పార్ట్ పాసిబుల్ రా. నేను ఎవరికన్నా తెలిసే దృశ్యం 2 అంటే అస్సలు ఛాన్సే లేదు, అవ్వని పని అది. ఎందుకంటే మహా అయితే ఏముంటది, ఎత్తుకు పై ఎత్తేస్తాడు, ఏముంది సరే లాస్ట్ కి ఎలా ఒకలా మేనేజ్ చేస్తాడు అనుకున్నా. అదే స్టోరీ కంటిన్యూ వే హీ మేనేజెస్, వాట్ ఈస్ దట్ క్రేజీ షిట్. అంటే నీకు ఒకటి ఉంటుంది చూడు, ఒక మనిషి ఒక ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు అనేది తెలుసు. బట్ ఈ సినిమాలు దృశ్యం అంటే నేను ఏమంటానంటేరా, ఇప్పుడు మనం ఎంత ఎక్స్పోజర్ వచ్చి ఎన్ని సినిమాలు చూస్తామంటే మనకి తెలుసురా ఓకే లాస్ట్కి హీరో గెలుస్తాడనో ఏదో మనకు అర్థమైపోద్ది కదా. కానీ నువ్వు సినిమా చూస్తున్నప్పుడు నువ్వు ఈ జోన్లోకి వెళ్ళావంటే అయ్యో వాట్ ఈస్ ద వే అవుట్ ఫర్ హిమ్, లేదా ఇంకా వే అవుట్ అని నిన్ను ఒక 2 minutes అన్నా ఫీల్ చేయించేలా డైరెక్టర్ చేసాడా. ద బెస్ట్ థింగ్ నీలాంటోడికి నాలాంటోడికి ఫీల్ చేసాడంటే ఫ్యామిలీస్ వలవలే అంతే. అలాంటిది ఒక్కసారి ఆ స్టేజ్ లోకి ఆల్ ఈజ్ లాస్ట్ మూమెంట్ లోకి వెళ్ళి హీరో గారు రివర్స్ కోర్ట్ సీన్ ముందు దాకా అర్థం కాదు మనకి. దట్ ఎక్స్ప్రెషన్ దట్ ది లాయర్ గివ్స్, అదే కదా ఇలా ఉంటాడు మోహన్ లాల్. అస్సలు ఒక్క ఎక్స్ప్రెషన్ ఉండదు మోహన్ లాల్ చేతిలో అని ఉంటాడు. ద లాయర్ ఫస్ట్ లాయర్ దగ్గరికి వెళ్ళి తర్వాత వెళ్తుంది కెమెరా. ఆ సినిమాలో గ్రేట్నెస్ ఏంటంటే ఏదో డైరెక్టర్ కలుపుతూ ఉంటాడు, ఎందుకు కలుపుతాడు అర్థం జరుగుతుంది. సి నీకు ఎక్కడా కూడా అటు సైడ్ వెళ్ళవు, వెళ్ళినా దెర్ ఇస్ నో వే దట్ చాలా రేర్ ఆఫ్ ద పీపుల్స్ నాకు తెలిసి దీనికి లింక్ ఉంటుంది. బట్ ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ, ఎలా హౌ వాట్స్ ద పాయింట్. వీడికి సినిమాలు పిచ్చి మనకు ఫస్ట్ పార్ట్ లోనే చూపిస్తారు, కేబుల్ టీవీ రూమ్ లో కూర్చొని సినిమాలు చూస్తూ ఉంటాడు. దాన్ని ఆ థ్రెడ్ లాగడం అనేది నాకు తెలిసాడు ఫస్ట్ టైం అది రాసుకుంటున్నప్పుడు ఇది లేదు కదా. ఆ థ్రెడ్ని లాగడం, ఆ థాట్ వచ్చి ఆ థ్రెడ్ని లాగి అది కూడా మనకి అంత స్ట్రెస్ అవ్వకుండా మనం గుర్తుపట్టకుండా చేసి. జీతు జోసఫ్ ఈజ్ మాస్టర్, జీతు జోసఫ్ ఈజ్ ఏ లెజెండ్. చనిపోయారు కదా ఆయన? లేదు ఉన్నారు, ఎవరో చనిపోయారు. ఆయన వేరే, ఆయన అయ్యప్పనం కోశం తీసిన ఆయన చనిపోయారు. సారీ, క్రేజీ అసలు. సో దృశ్యం నాకు భలే ఇష్టం. అండ్ వెంకటేష్ దృశ్యం, గోపాల మసాలా ఏదో చాలా చేశారు రీమేక్. అదే టైంలో మన ఇండస్ట్రీలో ఒక రీమేక్ వచ్చింది. ద రీమేక్ ప్రాబబ్లీ అగైన్ ఇప్పుడు 2001లో ఖుషి రీమేక్ అవడం వల్ల జనాలు ఎంత హ్యాపీయో, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంత హ్యాపీయో. 2012 గబ్బర్ సింగ్ మన జనరేషన్ బెస్ట్ రీమేక్. ఐ అగ్రీ. అమ్మో, అంటే ఇప్పుడు 2010 తర్వాత వచ్చిన సినిమాల్లో అంటే క్రేజీ. అంటే నేను అదే చెప్తున్నా, నువ్వు రీమేక్ చేయి, బట్ హీరో క్యారెక్టర్ అనేది ఒకటి ఉంటుంది కదా, హీరో క్యారెక్టరైజేషన్, హౌ హీ వాక్స్, హౌ హీ బిహేవ్స్, హౌ హీ డ్రెస్సెస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. డైలాగ్ డెలివరీ ఏంటి, వీటి మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసాను. రీసెంట్గా దాంట్లో మసాలా సందీప్ అంటాడు, రైట్ 100
ఆన్సర్ 100 క్వశ్చన్స్. ఒక క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్కి హీరో అంట. అదేరా ఇప్పుడు నువ్వు సినిమాలో నీ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, హీరోయిన్ ఆర్ ఎనీథింగ్, నీ క్యారెక్టర్స్కి ఒకటి ఉంటుందంట, ఒక పోర్టల్. అందులో ఇట్ విల్ ఆస్క్ 100 questions అబౌట్ యువర్ క్యారెక్టర్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఆన్సర్ దోస్ 100 things అబౌట్ యువర్ క్యారెక్టర్, యు నో యువర్ క్యారెక్టర్ కంప్లీట్లీ, యూ కెన్ రైట్ యువర్ మూవీ హ్యాపీలీ. అందులో సందీప్ రాజా అంటే హీరో గురించి 100 questions కంప్లీట్ చేసాం అనుకో, 70% ఆఫ్ యువర్ స్క్రిప్ట్ ఈస్ డన్. గబ్బర్ సింగ్లో హీరో ఎందుకు అలా డ్రెస్ అవుతాడు, హీరో బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు పోలీస్ అయ్యాడు, ఇదంతా క్లియర్గా ఉంటుంది. అండ్ పవన్ కళ్యాణ్కి మనం చిన్నప్పటి నుంచి చూసిన గుడుంబ శంకర్ సినిమాలో బౌన్సీ హెయిర్, షర్ట్ పైన షర్ట్, యూనో కొంచెం ఇలా గెంతుతూ ఉంటాడు, ఇలా కొంచెం ఎలా ఉంటాడు కదా. పవన్ కళ్యాణ్ హ్యాస్ దట్ థింగ్ కదా ఆన్ స్క్రీన్. అదంతా కరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవ్వడం వల్ల ఏంటో హరీష్ శంకర్ తెలియదు కానీ కరెక్ట్గా పెట్టాడు. సిక్సర్ అది. దట్ you use that craziness or like that thing of Pawan Kalyan, funkiness, should be in the right amount. Correct, on point ఉండాలి. ఆన్ పాయింట్ లేకపోతే ఏమో లేదో మనం చూసాం. కానీ హరీష్ శంకర్ యూజింగ్ ఇట్ ఇన్ ది రైట్ అమౌంట్ త్రూఅవుట్ ద ఫిల్మ్ ఈజీగా క్యారీ అవే అయిపోవచ్చురా. ఇప్పుడు నువ్వు యువర్ డైరెక్టింగ్ యువర్ స్టార్, అబ్బా సూపర్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి తెగ వాడేసావు అనుకో, కంప అయిపోయేది. అలా వాడు హీరోయిజం చూపించాల్సినప్పుడు, ఎమోషన్ చూపించాల్సినప్పుడు ఎమోషన్కి వాడుకుంటాడు. క్రేజీ ఉంటుంది, ఎలివేషన్లో పడతాయి, ఫన్నీ సీన్స్ పడతాయి. ఒక సెట్ పీస్, అంత్యాక్షరి లాంటి సెట్ పీస్ పెట్టి వర్కౌట్ అయ్యేలా చేశాడు. మనం దానికి కూడా రిలీజ్కి వెళ్తున్నప్పుడు నాకు ఏం జరుగుతుందంటే, మనం థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయలేము, రిలీజెస్ ఆఫ్ ద ఓన్లీ వే కదా. గబ్బర్ సింగ్ రిలీజ్కి వెళ్ళినప్పుడు నేను ఏం చూసానంటే, ఏం గమనించానంటే, గబ్బర్ సింగ్ స్క్రీన్ ప్లే నీకు ఒకదాని తర్వాత ఒకటి, నీకు సడన్గా ఏంటి విలన్ సీన్ వచ్చింది, సడన్గా ఏంటి హీరోయిన్ సీన్ వచ్చింది అని అనిపించదు. కానీ నువ్వు చూసుకుంటే హీరోయిన్ సీన్ పడుతుంది, విలన్ సీన్ పడుతుంది, కామెడీ ట్రాక్లు పడతాయి, అలా వేసుకుంటూ వెళ్తాడు సినిమాలో. నీకు ఎక్కడ అబ్రప్ట్గా కట్ అయినట్టు అది అనిపించదు. క్రేజీ అది మేబీ ఎడిటింగ్ స్క్రీన్ ప్లే అనేది తెలియదు, బట్ దే బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో బట్ క్రేజీ సాంగ్స్ అగైన్ ఐ అగ్రీ మ్యాన్, ఐ అగ్రీ. అంటే ఇప్పుడు దబంగ్ సూపర్ హిట్, దబంగ్లో పాటలు బాగుంటాయి, మున్ని బదనాం హూయి అలాంటి ఒక రేంజ్ పాటలు వచ్చినాయి. అసలు అందులోనే చుల్బుల్ పాండే అనే క్యారెక్టరైజేషన్ సల్మాన్ ఖాన్ కి ఒక రేంజ్ లో, సల్మాన్ ఖాన్ కి ఒక రేంజ్ లో సెట్ అయిపోయిన క్యారెక్టర్ తెలిసింది. కళ్ళజోడు ఇక్కడ పెట్టుకోవడం అనేది, బెల్ట్ ఇలా తిప్పడం, ఇన్ని ఉన్నాయంటే నువ్వు బ్రింగింగ్ దాట్ అండ్ డిఎస్పి బీ లైక్ అన్న నువ్వు ఫిగర్ చేయకన్నా నాకు వదిలే నేను చూసుకుంటా అని చెప్పి ఆల్బమ్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ ఇన్ పవన్ కళ్యాణ్. ఎప్పుడైతే డిఎస్పి మైండ్ లోకి ఇట్ మేడ్ ద లైవ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫర్ ది నెక్స్ట్ 10-15 years ఇప్పటికీ కూడా. అండ్ దానికి రెడ్ కండువా వేసాడు హరీష్ శంకర్. అయిపోయింది, అయిపోయింది. అండ్ ప్రాబబ్లీ నన్ను అడిగితే బాబా సైగల్ అప్పటి వరకు పాటలన్నీ పాడుకుంటూ వచ్చింది ఆ టైటిల్ సాంగ్ పాడడానికి. అంతే, అసలు ఆయన మ్యూజిక్, ఆయన వాయిస్ కే సెట్ అవ్వదు. నేను అది ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు కాకినాడ శ్రీప్రియ థియేటర్ లో, ఓరి బాబోయ్ ఫస్ట్ టైం జనాలు షర్ట్లు రెప్ప తిప్పుతున్నారు. ఫస్ట్ టైం నేను నా లైఫ్ లో గూస్ బంప్స్ వస్తున్నాయి. ది బెస్ట్ టైటిల్ సాంగ్ దట్ యు హావ్ వాచ్డ్, ఫస్ట్ బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ హీరో ఎంట్రన్స్ సీన్స్. దాని తర్వాత వెంటనే సాంగ్ పడుతుంది, ఒడ్డి అమ్మ క్రేజీ ఎంజాయ్ చేస్తాను. నేను ఇప్పటికే అంటా కదరా, ఆ సినిమాలో గణేష్ మాస్టర్ అప్పటి వరకు కొరియోగ్రఫీ నేర్చుకుందంతా ఆ పాటకే చేయాలన్నట్టు, బాబా సైగల్ మొత్తం అప్పటి వరకు ఇండస్ట్రీలో అన్ని పాటలు పాడింది ఆ పాటే పాడాలన్నట్టు. క్రేజీ ఇన్ని వర్కౌట్ అయినాయి అంటే అందులో పవన్ కళ్యాణ్ డాన్స్ వేస్తారు మధ్యలో. ఎప్పుడైతే క్రేజీ ఉంటది, క్రేజీ షిట్. అదే అంటాను కదా, నీకు ఎక్కడ సాంగ్స్ లో కూడా ఎక్కడ వదులుకోడు మీటర్ని. ఎక్కడన్నా సరే ఓకే ఇక్కడ ఛాన్స్ ఉందంటే పెడతాడు, కానీ రైట్ అదే క్రేజీ రా, రైట్ అమౌంట్ వాడడం అనేది మాత్రం చాలా కష్టం. అదే అండ్ దట్టు అలాంటివి, నువ్వు ఒక మెయిన్ హీరో స్టార్, అంత పెద్ద స్టార్, ఆ మీటర్ని క్రాక్ చేయడం వెరీ వెరీ టఫ్. టిల్ దిస్ పాయింట్ గబ్బర్ సింగ్, బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ పాయింట్ ఆఫ్ హరీష్ శంకర్. ద మ్యాన్ హ్యాడ్, ఆయన తర్వాత కూడా రీమేక్లు చేశాడు, గద్దలకొండ గణేష్ చేశాడు ఆయన, అండ్ ఆయనకి రీమేక్స్ కొత్త కాదు. బట్ ఎవరికైతే
ఆయన మోస్ట్ ఫేవరెట్ యాక్టర్తోనే ఆయనకి రైట్ అమౌంట్ ఆఫ్ దట్ క్యారెక్టరైజేషన్ పెట్టడం వచ్చిందో, ఓకే కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కా ఉండాలి అన్నట్టు కాకుండా సినిమాలో సింక్ అయ్యేలా పెట్టగలిగాడు. దట్ సేమ్ పర్సన్ ఫుల్ ఉల్టా కొట్టింది. ఎంత ఉల్టా తిప్పేశాడంటే, ఓకే ఇప్పుడు ఇక్కడ కామెడీ పెట్టాలి, తెలుగైజ్ చేస్తున్నా అంటే ఇక్కడ ఫన్ ఉండాలి, ఇలాంటి ఫన్ ఉండాలి అన్నీ ఒక క్యాలిక్యులేటెడ్గా వక్త్ బదల్ది బదల్ది అన్నట్టు ఎంత క్యాలిక్యులేట్ చేసుకుని తీసాడంటే అన్ని మిస్కాలిక్యులేషన్స్ అయిపోయినాయి మిస్టర్ బచ్చన్కి. అది ఎంత పాపం ఎలా తేడా కొట్టింది. పాపం అంటాను నేను, ఎందుకు పాపం అంటాను చూడు. నాకు ఆ సినిమా ముందు వరకు, ఆ సినిమాకి వెళ్ళి ముందు వరకు హరీష్ శంకర్ సినిమారా. హరీష్ శంకర్ మినిమం సినిమా గ్యారంటీ రా హరీష్ శంకర్. నాకు గదలకొండ గణేష్ పిచ్చి ఇష్టం సినిమా, నాకు ఇష్టం. అసలు నువ్వు వరుణ్ తేజ్ అప్పుడు దాకా అలాంటి క్యారెక్టర్ చేయలే. వరుణ్ తేజ్ నెగిటివ్గా ఉంటాడా, నెగిటివా మనిషి, అలాంటి డౌట్ అలాంటి వాడిని తీసుకొచ్చి నువ్వు అంత పెద్ద క్యారెక్టర్ లాగలిగా అంటే అది ఏంటి కల్ట్ సినిమా. ఎగ్జాక్ట్లీ దాన్ని నువ్వు తీసుకొచ్చి ఎలా చేసావంటే అసలు అవ్వని పని అనుకున్నాను. అది క్రేజీ. ఆ సినిమా నాకు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఓ నైస్రా అనిపించింది. నేను ఆ సినిమా తర్వాత ఇదే కదా మధ్యలో తీలే, ఇంకేంటి క్రేజీ తీసేస్తాడు దీన్ని కూడా అని. అండ్ అబ్బచ్చా సాంగ్ వదిలేడు, ఇంకే అయిపోయింది. ఇంకా హరీష్ శంకర్ మీటర్ మ్యాన్ అనుకున్నాను. పాపం ఐ ఫెల్ట్ సాడ్ ఫర్ అస్ అండ్ ఫర్ హిమ్ ఆల్సో. ఫర్ అస్ ఓన్లీ ఫస్ట్, ఫర్ మీ పర్సనల్లీ. యా బట్ దెన్ ప్లీజ్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్. యా మ్యాన్, యు ఆర్ ది తెలుగు డైరెక్టర్. కమర్షియల్ డైరెక్టర్స్ లో ఆయన కూడా ఒకరు. మరి లెక్కలు వేసుకునే సినిమాలు తీయాలంటే ఐ పర్సనల్లీ ఫీల్ హరీష్ శంకర్ ఈజ్ సంథింగ్ మోర్ దాన్ దట్. హీ ఈజ్ ఎ స్టోరీ టెల్లర్. హరీష్ శంకర్ ఈజ్ ఎ ప్రాపర్ స్టోరీ టెల్లర్. ఆయన ఓన్లీ లెక్కలు వేసుకుని సినిమాలు తీయాలి అని అనుకోవడం అనేది మనకి సాడ్నెస్. ఎందుకంటే కమర్షియల్ డైరెక్టర్లు ఈజీగా అవ్వర్రా, కష్టం రా కమర్షియల్ మీటర్. మనం ఎక్కడైనా కొంతమంది కొంచెం సినీ ఫైల్స్ కానీ మనలో వాళ్ళు సినీ ఫైల్స్ అంటే అందరినీ కాదు, బ్యాచ్లో కొంతమంది ఉంటారు కదా, మన బ్యాచ్లో మామ ఇది మామ అది మామ అంటారు కదా. వీళ్ళందరూ సమ్వేర్ దే సీ కొంచెం కమర్షియల్ సినిమాని తక్కువ చేసి చూస్తారు కదా. బట్ నేనేమంటాను తెలుసా, ఏది తీసి ఇట్టుకొట్టు అది తీయడమే కష్టం రా, కష్టం. కమర్షియల్ సినిమాని క్రాక్ చేయడం కష్టం. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసారా, ఇప్పుడు you have n number of reference for a noir film, you have n number of references for a thriller film, you have n number of references for an investigative film, psycho film, etc. ఒక కమర్షియల్ జానరాను తీయాలంటే నీకు రెఫరెన్సెస్ అన్ని నీ ఓన్ ఇండస్ట్రీ ఆర్ నీ సౌత్ ఇండస్ట్రీ వేర్ యువర్ ఆడియన్స్ హ్యాస్ ఆల్రెడీ వాచ్డ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫిలిమ్స్ ఇన్ దాట్ మోడ్. అలాంటిది నువ్వు ఇంకో కమర్షియల్ సినిమా తీసి ఇట్టు కొట్టాలంటే అది ఈజీ కాదు. అండ్ ఆల్మోస్ట్ అన్ని కమర్షియల్ సినిమాలకి కథ ఒకటే. ఎగ్జాక్ట్లీ. బట్ స్టిల్ నువ్వు తీసి ఇట్టు కొట్టాలంటే అదే, దట్స్ ది పాయింట్. అండ్ హరీష్ శంకర్ ఆల్రెడీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. సో దట్స్ వై ఆయన సర్లే అంతేలే. ఓకే, నవ్ ఎనీవేస్ వి స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ గద్దలకొండ గణేష్ కాబట్టి వీ విల్ గెట్ ఇన్ టు దాట్ ఫిలిం ఓన్లీ. నువ్వు చెప్పినట్టు పర్సనల్లీ నాకు కూడా ఒక విధంగా చెప్పాలంటే అంటే లైక్ ఒక మాటలో చెప్పాలంటే ఐ లైక్ గద్దలకొండ గణేష్. ఇప్పుడు చాలామంది దెర్ ఆర్ 2 sets ఆఫ్ పీపుల్ హియర్. ఒకళ్ళు వాళ్ళు గద్దలకొండ గణేష్ నచ్చదు, వాళ్ళు అసలు తీసి పడేస్తారు సినిమాని బికాస్ దే లవ్ జిగర్తండా సో మచ్. దేర్ ఆర్ సెకండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ లైక్ ఓకే విత్ గద్దలకొండ గణేష్. ఓకే తీసారు, ఓకే ఫైన్. నాకేమనిపిస్తుంది అంటే నేను జిగర్తండా చూసా. నేను జిగర్తండా ఆఫ్ కోర్స్ థియేటర్లో చూడలేదు, బట్ హాట్స్టార్లో చూసా. ఐ లవ్ జిగర్తండా ఫర్ సో మెనీ రీజన్స్. అసలు ఆ స్టోరీ టెల్లింగ్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ, ఆ మూమెంట్స్ కానీ, డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో కానీ, అండ్ దట్ ఎమోషనల్ షిఫ్ట్ ఇన్ ద ఫిలిం కానీ ఇవన్నీ చాలా నచ్చుతాయి. అండ్ చాలా ట్రూ టు ద జానరా ఉంటుంది ఆ సినిమా. అండ్ బాబీ సింహ క్యారెక్టర్ని లాస్ట్లో అలా చేయడం అన్న థాట్ ఉంది చూడు. అదే అంటే నువ్వు ఆ క్యారెక్టర్ని ఎలా చూపిస్తావు అంటే దట్ ఈస్ ది మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ అంతా సినిమాలో దానికే ఉంటుంది. బట్ అల్టిమేట్లీ హూ విన్స్? ఇట్ ఈస్ సిద్ధార్థ్స్ క్యారెక్టర్ హూ విన్స్. బికాస్ దిస్ గై ఈస్ చదువుకున్నాడు, అది మ్యానిపులేట్ చేయగలడు, బుద్ధి బలం ఉన్నాడు అనేది చూపిస్తాడు. బట్ అదే సినిమాని నువ్వు తెలుగులో తీసావు అనుకుందాం, దబ్బదు, ఫ్లాష్ బ్యాక్ పెట్టి దబ్బదు. సరే నువ్వు ఫ్లాష్ బ్యాక్ పెట్టావు, అదంతా నువ్వు డిజైన్ చేసుకున్నావు, చాలా వర్క్ చేసాడు ఆయన గద్దలకొండ గణేష్కి. అండ్ ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్. అండ్ ఏవైతే మూమెంట్స్ తెలుగు వాళ్ళకి వర్కౌట్ అవుతాయో వాటి మీద ఎంఫసైజ్ చేసి కాస్టింగ్ సరిగ్గా చేసి తనికెళ్ళ బర్నీ గారు సీన్ యాక్షన్
అంటాడు కదా ఆయన. అదిరా అంటే ఏ ఎంఫసిస్ చేయాలో తెలుసు. ఓకే ఇవి మన వాళ్ళకి వర్కౌట్ అవుతాయి, ఇలా తీయాలి, వీడికి ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉండాలి అండ్ వీడి క్యారెక్టర్ ఆర్క్నే నేను చూపించాలి అనేది ముందే ఫిక్స్ అయిపోయాడు. బికాజ్ ముందే ఫిక్స్ అయిపోయాడు కాబట్టే హీరో టైటిల్ కూడా గద్దలకొండ గణేష్ అని పెట్టాడు. సో ఐ వాజ్ ఓకే విత్ ద ఫిలిం. అదేలే వాల్మీకి అని పెట్టారు, తర్వాత ఇట్ బికేమ్ గద్దలకొండ గణేష్. సో టోటలీ నాకు ఐఎమ్ ఓకే విత్ దట్ ఫిలిం. సో ఇట్ ఈస్ ఎ గుడ్ రీమేక్ అని నేను అంటాను. కొంతమంది నాకు ఇష్టం సినిమా, దే కంప్లీట్లీ డిసగ్రీ. నాకు ఇష్టం. నేను ఎందుకు ఇష్టం అంటే తెలుసా, వాల్మీకి చూసి దాని తర్వాత అది చూసా జగర్తాండ. ఓకే ఓకే ఫస్ట్ ఇది చూసా, నేను ఫస్ట్ జగర్తాండే చూసా. గోపాల ఈజ్ ఆల్సో డీసెంట్ రీమేక్. డీసెంట్ రీమేక్. అండ్ నీకు పవన్ కళ్యాణ్ అనే లైక్ నాకు ఇంకా గుర్తు, సంగీతో గీతో ఆనంద్ కాంప్లెక్స్లో నేను రవితేజ గడ వెళ్ళాం మా ఫ్రెండ్. వెళ్ళినప్పుడు ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు కమ్. అంతా ఓకే. ఈ పవన్ కళ్యాణ్ సినిమాలో ఇంకా నీకు ఇదంతా కాదు కదా మెయిన్, అసలు ఆ సీన్ డాలీ భలే. నీకు ఇంకా ఇప్పుడు స్లో మోషన్లో జుప్మన్ రావడం, గాల్లో ఎగరడం అది కాదు కదా. కృష్ణుడు సంథింగ్ గాడ్, ఇదంతా కొంచెం డిఫరెన్స్. బట్ స్టిల్ పవన్ కళ్యాణ్ ఏవి ఇలా డిజైన్లు వస్తారా, బ్లూ కలర్ కలర్. అప్పుడు బండి మీద ఎలా దిగి ఇలా తిప్పుతాడు. అమ్మ క్రేజీ రా అనుకున్నాను, పెచ్చి ఎంజాయ్ చేశాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఈ కాకినాడ చుట్టుపక్కల ఏరియాల్లో పవన్ కళ్యాణ్ చిరంజీవి సినిమాలు లేవులేము. మనం చిన్నప్పుడు ఆయన ఆపేసారి చేయడం, కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు, రామ్ చరణ్ సినిమాలు ఇవన్నీ చూడడం మన అదృష్టం అంటాను. ఎందుకంటే అక్కడ వేరు. నేను అనేది పేపర్లు ఎగరేసి ఇది చేశారు, కానీ జనాల వాళ్ళ లోపల పిచ్చి ఉంటుంది మెగా ఫ్యామిలీ మీద. వస్తారు, అందరు వస్తారు, అందరు దిగుతారు. ఆచార్యకి ఐనాక్స్ ఫస్ట్ డే మార్నింగ్ షో 7 AM. ముసలమ్మలు యూనో వాళ్ళకి పాపం దే కాంట్ వాక్ స్ట్రైట్, ఇలా ఒంగుని వస్తారు అలా. నేను అది ఫస్ట్ టైం చూసా. మనం ఎప్పుడు తిరుమల ఇటు సైడ్ సినిమా రోడ్ సైడ్ ఎక్కువ కదా, ఐనాక్స్ క్రౌడ్ని చూసాను నేను ఆ రోజు. ఫుల్ ఫ్యామిలీ క్రౌడ్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 40% ఫీమేల్ వచ్చారు ఆ రోజు, విచ్ ఆర్ అబౌవ్ 40. ఇదేంట్రా. సో నీకు అక్కడ ఇల్లు మొత్తం ప్రతి ఇంట్లోని మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఉంటారు ఎక్కువ. అంటే ఈ గోపాలకి వెళ్ళినప్పుడు నేను జనాలు ఇంకా గొడ్డలు ఇప్పుడు చింపేసుకుందామా, పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడా అని ఉంటుంది కదా. అవి పెచ్చ ఎంజాయ్ చేశాను నేను ఆ సినిమా. మెయిన్ ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వచ్చి. అండ్ మ్యూజిక్ తమనే, మళ్ళీ తమనే కదా, అనూప్ క్రేజ్ గోపాల వస్తుంది. ఆ మ్యూజిక్ చాలా అందరిలో. కానీ నేను ఏమంటుంది తెలుసా, ప్రాప్స్ తెలుగులో తక్కువ వాడతారా, మన వాళ్ళకి ఇష్టం. అవును. లాస్ట్ వాడింది బోలాశంకర్కి తెలుసా. బోలాశంకర్ దాంట్లో బోలా స్టెప్ నువ్వులు అమ్మో. శ్రవణ్ అని ఫ్రెండ్ ఉన్నాడు కదా, శ్రవణ్ తెలుసు కదా, సాయి పంచుతున్నాడే ఏంటాడు రే. అది ఏం ఆఫీసు ప్రొడక్షన్ హౌస్ అది ఏదోరా, చాలా కష్టపడి ఫ్యాన్స్ అసోసియేషన్ పట్టి అది ఒరిజినల్లీ పంచుతున్నారంటే. శ్రవణ్ గడా నాకు చూపించాడు, రేపు బోల్లా అన్నాడు. అదే బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని వెళ్ళిపోయి ఉంటాడు అదే కీచైన్. ఇంకా వాడాలి మన అంటే కదా, అలా వెళ్ళి బోలా సంజ నుంచి అలా హుసేన్ సాగర్ దగ్గర తిప్పలా ఇస్త్రేసి వెళ్ళిపోయి ఉంటాడు ఇంటికాడు. ఎక్కువ ఇంకా వేరే సినిమాలకి అయ్యి కొంచెం ఇటు సైడ్ రావాలి. అసలు కల్కి అంత మంచి ఛాన్స్ ఉండేది, కొంచెం డిలే చేసుకొని కొంచెం మొన్న వచ్చినాయి అంటే అందరికి బుజ్జి బొమ్మలు ఏంటి ఓటీటీ రిలీజ్ అయిపోయిన తర్వాత. బట్ యా ఓకే, లెట్ మీ టాక్ అబౌట్ వన్ రీమేక్ విచ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రీమేక్స్. ఓకే, ప్రేమం. నాకు ప్రేమం చాలా ఇష్టం. ఫస్ట్ ఆబ్వియస్లీ మెయిన్ సినిమా ముందే చూసాను నేను. తమిళ సినిమా మలయాళం సినిమా ఇంట్రడక్షన్ మనకి మోటో G3 ఫోన్ ఉండే. ఎస్, నేను మోటో G2 నేను అందులోనే చూసా ప్రేమం. సో ప్రేమం సినిమా మనం అందులో చూసాము. ఆ బ్లాక్ షర్ట్ కింద వైట్ లుంగి, ఈ జోన్ అంతా అయిపోయింది. అరే ఆ టైంలో ఏ రేంజ్లో పాకేసిందంటే ఆ సినిమా అందరూ చూసారు ప్రేమం. అట్ దాట్ పాయింట్ దట్ న్యూస్ దట్ కేమ్ అవుట్ దట్ నాగ చైతన్య ఈస్ రీమేకింగ్ ప్రేమం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ డేరింగ్ స్టెప్స్ వన్ కుడ్ టేక్ రా. మోస్ట్ డేరింగ్. ఎందుకంటే ప్రేమం ఈస్ ఏ కల్ట్ క్లాసిక్.
ఇప్పటికీ కల్ట్ క్లాసిక్ అయిపోయింది. అండ్ ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటో తెలుసా అందరికీ, అసలు నువ్వు నాగ చైతన్య ప్రేమం రీమేక్ చేస్తున్నాడంటే వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ గోయింగ్ టు ప్లే మలర్? అంతే కదా. హౌ కెన్ యూ రిక్రియేట్ మలర్? అది హౌ అసలు వాట్ ఈస్ ద ఛాన్స్ ఆఫ్ రిక్రియేటింగ్ మలర్? మలర్ అన్ని క్యారెక్టర్లని ముగ్గురు హీరోయిన్, బట్ స్టిల్ మలర్ డిఫరెంట్ కదా. అసలు నువ్వు అక్కడేమో మలరే నిన్నే అని ఎక్కడికో వెళ్ళిపోయారు జనాలు. అవన్నీ మనకు అప్పట్లోనే షార్ట్స్ లేవు, ఎగ్జాక్ట్లీ సోషల్ మీడియాలో పాకినాయి. బట్ ఇట్స్ ఎ ఫినామినన్ రా, ఎందుకంటే మలర్ బికేమ్ ఐడెంటిటీ ఆఫ్ మెనీ విమెన్. యా బికాజ్ లైక్ మలర్ అనే క్యారెక్టర్ ఆల్ఫోన్స్ పుత్రేన్ ధర్నం ఆ దేవుడికి, ఎందుకంటే హీ వాజ్ ఓకే, హీ డిజైన్డ్ ఏ క్యారెక్టర్ ఇన్ సచ్ ఏ వే దట్ నార్మల్గా ఉంటుంది. నార్మల్గా ఉండే ఒక అమ్మాయి సినిమాలో అదే విత్ పింపుల్స్, వితౌట్ మేకప్ ఒక టీచర్ ఎలా ఉంటుందో, అండ్ దట్ క్యారెక్టర్ డజంట్ హ్యావ్ ఎ ఫీమేల్ వాయిస్, ఫీమేల్ వాయిస్, క్యూట్ వాయిస్ కాదు. అండ్ ఎంతమంది విమెన్కి అది ఐడెంటిటీ అయిపోయిందంటే, women who had acne, women who had wheatish complexion, women who had normal looks, normal hair, who were skinny, వాళ్ళందరూ ఓకే. అండ్ నేను ఏమంటానంటే, సినిమాలు ఎంత కాదనుకున్నా వి ఇన్స్పైర్ ఫ్రమ్ ఇట్. ఎంత కాదనుకున్నా ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ బీట్ తెలుగు ఫిల్మ్, హిందీ ఫిల్మ్ ఏదైనా సరే, హీరోయిన్స్ అనగానే గ్లామర్, జిగేల్ బట్టలు, మంచి వెరీ గుడ్ లుకింగ్ క్లోత్స్ అంటే అగైన్ గ్లామరస్ క్లోత్స్ విచ్ ఆర్ నాట్ అట్ ఆల్ ఓన్ ఇన్ ఆర్ డైలీ లైఫ్. ఎగ్జాక్ట్లీ. అలా ఒక్క సినిమా చాలా రేర్. పాత సౌందర్య గారి సినిమాలో చీరలు కట్టుకోవడం అంతేగాని మన జనరేషన్లో లేదు అవన్నీ. ఓకే, జిగేల్ బట్టలు, హెయిర్ స్టైల్స్ కూడా ఇట్స్ నాట్. హీరోయిన్స్ ఇన్ ఫిలిమ్స్, ఎనీ ఫిలిం, తెలుగు ఒకటే కాదు, వర్ నాట్ నార్మల్. ఎగ్జాక్ట్లీ. మన డైలీ లైఫ్లో చూసే విమెన్ అలా ఉండరు. సో ఈ బ్యూటీ, ఈ ఫీమేల్ బ్యూటీ అనేది ఎక్కడో మిస్ఇంటర్ప్రెట్ అయిపోయింది, ఆ డైరెక్షన్లోకి వెళ్ళిపోయింది కదా. బట్ దట్ ఈస్ నాట్ రియాలిటీ. ఇప్పుడు నాకు మొన్న ఆ సినిమా ఉంది చూడు, మళ్ళీ నాకు ఆ సాయిపాలు తర్వాత నాకు మళ్ళీ క్రేజీగా అనిపించింది ఫీమేల్ క్యారెక్టర్ ఆకాశం నీ హద్రాలో హీరోయిన్. రాయండి అలాంటి, హౌ బ్యూటిఫుల్ షీఈస్. నేను అదే అంట, క్రేజీ అలాంటివి రాయాలంటాను నేను. మనం ఎక్కువ హీరో సైడ్ క్యారెక్టరైజేషన్ అది కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ హీరోయిన్ సైడ్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం. క్రేజీ ఉంటాయి సినిమాలు. లుక్ ఎట్ హెర్, లైక్ చాలా బాగుంటాయి అలాంటివి. నువ్వు అన్నట్టు అప్పుడు దాకా అట్లీస్ట్ బాయ్స్ హ్యాడ్ ధనుష్. ఎగ్జాక్ట్లీ. సమ్మన్. ఐ అగ్రీ. సమ్మన్ హ్యాస్ సమ్మన్, లైక్ మెయిన్లీ లైక్ డార్క్ కాంప్లెక్షన్ కి విశాల్ విజయ్ సేతుపతి ఆర్ ధనుష్. దే హ్యాడ్ ధనుష్ మ్యాన్. నేను ధనుష్ ఎంత ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు తెలుసా. నేను రఘువరన్ బీటెక్ మ్యాన్, మారీ బాక్నెట్, రఘువరన్ బీటెక్ చూసి టీ అమ్మ క్రేజీ రా అనుకునేవాడిని. సో బట్ ఉమెన్ అన్నట్టు అది లేకుండే. అండ్ నౌ కమింగ్ బ్యాక్ టు ప్రేమం, ఈ క్యారెక్టర్ని ఒకళ్ళు పోర్ట్రే చేస్తున్నారు అనేది వెరీ హ్యూజ్ థింగ్. అండ్ చందు మొండేటి అండ్ ఆల్ దే డిసైడెడ్ టు బ్రింగ్ ఇన్ శృతి హాసన్. ఈవిడ ఎందుకు వచ్చింది అనుకున్నాను నేను కూడా, నాకు అర్థం కాల. ఇప్పుడు ఎవడన్నా నేను ఏమనుకున్నాను తెలుసా, ఓకే ద థింగ్ దట్ దే ఆర్ గోయింగ్ టు డూ ఇస్ చేంజ్ ఆల్ క్యారెక్టర్స్, బట్ ఓన్లీ మలర్కి సాయి పల్లవిని వాడతారు, మిగతా క్యారెక్టర్లు అన్నీ మారుస్తారు అనుకున్నా. అన్ని క్యారెక్టర్లు సేమ్ ఉంచి శృతి హాసన్ మార్చారు సాయి పల్లవి ప్లేస్లో. నాకు అర్థం కాల, ఇదేదో పీకేలాగే. నేను ఏమంటాను తెలుసా, ఐ కెనాట్, నువ్వు ఓకే నువ్వు మలర్ అంటున్నావు, కంప్లీట్లీ అగ్రీ. బట్ అనుపమ క్యారెక్టర్ ఇంకో నేను ఇమాజిన్ చేసుకోలేను, ఎవరు చేసినా కూడా హే అన్నట్టు అయిపోద్ది అది. అండ్ సేమ్ యాజ్ మడోనా సెబాస్టియన్ క్యారెక్టర్ ఆల్సో. సో ఫర్ మీ అగైన్ I'll come to అనుపమ పరమేశ్వరన్ సెపరేట్లీ. I'll come. సో శృతి హాసన్ అనగానే నాకు అర్థం కాల ఏం జరుగుతుంది ఇక్కడ అనుకున్నా. అండ్ దెన్ ఐ వెంట్ సాట్ ఇన్ ది థియేటర్. సో ద ఫిలిం ఈస్ గోయింగ్ టు స్టార్ట్ విత్ యంగ్ క్యారెక్టర్ అండ్ ఒక హీరోయిన్. అరే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రిక్రియేట్ ద సేమ్ వైబ్ దట్ అనుపమ క్రియేటెడ్ ఇన్ ప్రేమం అగైన్. అండ్
అనుపమ అందులో ఎలా ఉంటుందో, అందులో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అనుపమాస్ నేమ్ ఇస్ మేరీ. అందులో అనుపమ ఎలా ఉంటుందో అండ్ ఇందులో అనుపమ ఎలా ఉంటుందో దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. అందులో అనుపమ నేను లైఫ్లో మర్చిపోలేని విజువల్స్, అనుపమ పరమేశ్వరన్ విత్ దట్ హ్యూజ్ న్యాచురల్ కర్లీ హెయిర్ ఆల్ టు వన్ సైడ్. ఎంత ఉంటుంది హెయిర్ ఎంత, అండ్ షీ వేర్స్ దోస్ డల్ కలర్స్, అంటే కొంచెం బ్రైట్ కలర్స్ కాదు అవి, ఇదిగో ఈ కలర్ కర్టెన్ కలర్స్ ఏవో అలాంటి డల్ కలర్స్ వేసుకుంటే ఒక మనిషి అంత గ్లో అవుతుందా, లైక్ ఇలా గ్లో అయ్యేదిరా నాకు ఎందుకు. అనుపమ ఇస్ వెరీ ఐ లైక్ దిస్ అనుకున్నా నేను చూడగానే. దట్ ఈస్ అనుపమ ఫర్ మీ. ఫ్రమ్ దట్ మూమెంట్ వెన్ ఐ వాజ్ ఇన్ నాగార్జున కాలేజ్ ఫస్ట్ బ్లాక్ సెకండ్ ఫ్లోర్ కూర్చుని మంచం మీద ఇలా ల్యాప్టాప్లో చూసి ఫస్ట్ టైం నచ్చినోడికి ఇప్పటికి నౌ ఈవెన్ టు దిస్ మూమెంట్ ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ అనుపమ పరమేశ్వరన్ టిల్ ఫర్ ఎవర్. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మళ్ళీ తెలుగులో ప్రేమంలోకి వచ్చేసరికి షీ బికమ్స్ ఏ తెలుగు గర్ల్. అలా కూడా బాగుంటుందిరా అనుపమ పరమేశ్వరన్. అనుపమ పరమేశ్వరన్ హ్యాస్ దట్ వెరీ వెరీ న్యాచురల్ వైబ్ దట్ షీ గివ్స్. అండ్ దేర్ విల్ బి సమ్ గైస్, ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క లైక్ ఫ్యాంటసీ ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క అమ్మాయి నచ్చుద్ది కదా. అలాగా నాకు ద వైబ్ దట్ అనుపమ గివ్స్ ఇట్, ఐ లవ్ దట్ వైబ్, దట్స్ వై ఐ లైక్ హర్. అసలు క్రేజీ రా, అసలు ఎక్సలెంట్ లైక్ లుక్ కానీ అవన్నీ బాగా డిజైన్ చేశారు. అండ్ ఎట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ విల్ గివ్ హ్యూజ్ క్రెడిట్ టు నాగ చైతన్య ఆల్సో ఫర్ పోర్ట్రేయింగ్ దట్ క్యారెక్టర్స్ అండ్ దట్ త్రీ డిఫరెంట్ క్యారెక్టర్స్. అండ్ నేను ఇంకోటి ఏమంటాను తెలుసారా, లుక్కులు ఉంటాయి భయ్య అవి సూపర్. మిడిల్ లుక్ ఉంటుంది చూడు మలర్ ఉన్నప్పుడు, అప్పుడు రగ్గడ్గా ఎలా ఉంటాడో, తర్వాత మడోన్ సెబాస్టియన్ వచ్చినప్పుడు పీక్స్. అది నాకు తెలిసి పీక్ నాగ చైతన్య కెరియర్ లోనే బెస్ట్ లుక్స్. అది సైల్జర్ డల్లుడ్లో సేమ్ వాడతారు. ఇక్కడ లైట్ గా ట్రిమ్ చేసి ఇక్కడ కొంచెం ఇక్కడ ఉంచి అండ్ ద కలర్స్ ద టైప్ ఆఫ్ డ్రెస్ దట్ షర్ట్ వేసుకుని నాగ చైతన్య కలర్స్ వాడతాడు థర్డ్ లుక్ లో. రగ్గడు ఉన్న మనిషి క్లాసీ అయిపోతాడు. బ్యాంగ్ బ్యాంగ్ అనే సాంగ్ ఉంటుంది చూడు, అందులో మడోనా సెబాస్టియన్ తో లుక్స్ ఉంటాయి మనోడివి, క్రేజీ. అవును, ఇంపెక్కబుల్ లుక్. అండ్ ప్రేమంలో వర్కౌట్ అయింది ఏంటో తెలుసా, మలయాళం సినిమా సేమ్ యాస్టిస్ తెలుగులో తీసేయలేం, బికాస్ ద కల్చర్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ దేర్ టు హియర్. నువ్వు అన్నట్టు షీ బికమ్స్ ఎ తెలుగు గర్ల్ అన్నావు చూడు, దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్ అ లాట్. ఎగ్జాక్ట్లీ. అక్కడి నుంచి అక్కడికి మారినప్పుడు. అండ్ డిఐలో కూడా చేంజ్లు తీసుకొస్తాడు. అంటే హౌ ఇట్ లుక్స్ నువ్వు చూస్తే మలయాళం సినిమాలు పచ్చగా ఉంటాయి, ఒక మూడ్ క్యారీ చేస్తా. నేనేమో నేను కేరళ ఇప్పుడు దాకా వెళ్ళలేదు, నాకు చాలా హై ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి కేరళ మీద. బట్ పవన్ అన్న ఏమన్నాడంటే మన ఈస్ట్ గోదావరి అన్నాడు. నాకు అలా అనిపించకూడదు, నాకు పాయింటే అది. నాకు ఎంత ఉంది, సిటీ గాడ్స్ ఓన్ కంట్రీ, గాడ్స్ ఓన్ కంట్రీ. మరి నాకు అంత ఎక్స్పెక్టేషన్లు ఉన్నప్పుడు బట్ చూడాలి. నీ అమ్మాయి గౌతమ్ మీనన్ మలయాళం సినిమాలు ఎంత పాడు చేసినాయి అంటే వాళ్ళు ఇప్పుడు నిజంగానే అలపుహాల లేదనుకో, ఇలా ఎక్కినంటే ఇలా ఇల్లు లేవనుకో, ఇది కాదు అది బట్టరండి చూపించారు కదా సినిమాల్లో, అది బట్టరండి. నేను ఇదంతా చెప్పానా, ఇదంతా పిన్ పాయింట్ నువ్వు తెలుగులో తీసావు. మనం థియేటర్కి కూర్చున్నారు కదా, హైదరాబాద్ అది కాకినాడ, అది విజయవాడ ఎట్రా ఇలా మనకి అనేస్తాడు, మనకి కనిపించేస్తుంది లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు కాకినాడకి విజయవాడకి తేడా చెప్పడం అంటే ఓకే అనుకోవచ్చు, కొంచెం ఏదో ఒకలాగా ఉంటాయి అనుకోవచ్చు. కేరళకి ఆంధ్రప్రదేశ్కి కష్టం కదా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు స్టేట్స్కి. దట్ ఈస్ మెయిన్. నాకు అనేది ఏంటంటే రీమేక్స్లో వెన్ దేర్ ఈజ్ మోర్ అబౌట్ కల్చర్, ఎక్కువ మంది ఉన్నారు ఫ్రేమ్లో, నీకు కొంచెం వెనకాల నీకు సెట్లో కాకుండా న్యాచురల్ ప్లేసెస్లో తీయాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే కల్చర్. శతమానంభవతి సినిమా ఉంది, మండువా ఇల్లు ఉంటుంది చూడు, అది అక్కడ కల్చర్. నువ్వు అది తీసుకెళ్ళి వేరే చోట పెట్టలేవు. ఇప్పుడు ముంబైలో మండువా ఇల్లు అన్నావు అనుకో, అది అలా ఉంటుంది. సో ఒక తేడా కొట్టేస్తుంది. ఇండియాలో కొంచెం మనకి జాగ్రత్తగా ఉండాలి రీమేక్లు చేసినప్పుడు. అది బికాస్ అదే నువ్వు చెప్పినట్టు కల్చర్స్ ఆర్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. రీమేక్లు చేసినప్పుడు when you are changing language, you are not only changing language, you are changing culture also. అది జాగ్రత్తగా ఉండాలి. ట్రూ. అలాగా ఐ విల్ టెల్ యూ అనదర్ రీమేక్ దట్ లైక్ a contemporary star has made.
విచ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ రీమేక్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. ధ్రువ అగైన్ తని ఓర్వన్ అనే సినిమా అందరూ చూసారు. తని ఓర్వన్లో విలన్ క్యారెక్టర్ అనేది జనాలకి ఎక్కేసింది. నువ్వు అలాంటి సినిమా రీమేక్ చేద్దామని ఎత్తుకుని అది కూడా రామ్ చరణ్ అంటున్నావు. రామ్ చరణ్ ఆల్రెడీ ఒక బ్రూస్లీ లాస్ట్ సినిమా ఎగ్జాక్ట్లీ రామ్ చరణ్ కి ఆల్రెడీ ఒక మార్కెట్ ఉంది, ఒక జనాలు ఉన్నారు, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాంటిది నువ్వు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చెయ్యి, అంటే చాలా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయి. అండ్ ఐ విల్ టెల్ యూ, సురేందర్ రెడ్డి ఈజ్ ది మ్యాన్. ఎక్కడున్నావా నువ్వు? నేను వేర్ ఆర్ యూ? సరే ఏదో అయింది, ఏదో అయిపోయింది. అదే కదా, ఎలాంటి చేయో ముందు 2021 సార్, అది 2022 సార్, అది అయిపోయింది సార్, వచ్చింది. సురేందర్ రెడ్డి తెలుగు సినిమాల్లో వన్ ఆఫ్ ది స్టైలిష్ డైరెక్టర్స్. ఏంటా సినిమా? సురేందర్ రెడ్డి హీరో క్యారెక్టరైజేషన్స్, కిక్, రేసు గుర్రం, ఓసర్వే ఏంటవి. సరే అశోక్ ఓకే, అశోక్ కూడా గుడ్ ఫిలిం మ్యాన్, డీసెంట్. వేర్ ఆర్ యూ? అరే అమ్మ, అతిథిలో కూడా బాగుంటుందిరా హీరో క్యారెక్టరైజేషన్. కిక్ 2 కూడా ఇష్టం సార్. అతనొక్కడే మ్యాన్, నేను చెప్తున్నా కదా, సురేందర్ రెడ్డి ఈస్ డిఫరెంట్. వేర్ ఆర్ యూ? కమ్ ఫాస్ట్. అండ్ అరే సైరా నరసింహారెడ్డి, ఎగ్జాక్ట్లీ రా, సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి మేడ్ అసలు ఏం ప్రాజెక్టులు ఎత్తుకున్నాడు రా ఆయన, మామూలు 2 ప్రాజెక్టులు కాదు. కనుక తేడా కొట్టుంటేనా కంపు అసలు వెరీ రిస్క్. పరుచూరు బ్రదర్స్ రాసిన స్టోరీ, మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్, నువ్వు దాన్ని డైరెక్ట్ చేస్తున్నావంటే అరే ధృవ నుంచే వచ్చింది ఆయనకా ఛాన్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ ధృవ ఏం ప్రూవ్ చేసుకున్నాడు రా మనిషి. అరే ఆ సినిమాలో నీకు స్కోప్ ఎక్కువ ఉండదు. ఇప్పుడు నువ్వు అన్నావు రా కల్చర్ చేంజ్ చేయాలి, అది ఏం చేస్తాడు రా కల్చర్ చేంజ్, అందులో ఎలా చూపిస్తాడు రా డిఫరెన్స్. ఇట్ ఈస్ ఎ కాప్ డ్రామా, ఒక పోలీస్ డ్రామా. అదే పోలీస్ డ్రామా, రెండు ఒకటే, కాప్ అండ్ పోలీస్, ఐ మీన్ ది సేమ్ వర్డ్. సో ఇట్ ఈస్ ఎ పోలీస్ డ్రామా. ఆ పోలీస్ డ్రామా కూడా అర్బన్ పోలీస్ డ్రామా. ఏం చేస్తావు నువ్వు, ఎక్కడ తీసుకొస్తావు? అదే అంటే నువ్వు కల్చర్ని ఎక్కడ ఇంబైబ్ చేయలేవు. హీరో క్యారెక్టరైజేషన్ కూడా సేమ్. అరే విలన్ క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టరైజేషన్ అందులో చాలా ఐకానిక్ క్యారెక్టరైజేషన్స్, నువ్వు పెద్ద మార్చలేవు. అయినా తీసుకొచ్చి లాగి హిట్ చేశాడు చూడు. అష్టదిగ్బంధనం అనేది ఒకటి తెస్తాడు, ఒకటి లాగాడు చూడు, అసలు ఇంపాసిబుల్ రా. ఎక్కడ కూర్చుని ఎలా క్రాక్ చేసి ఏం చేశారు. అంటే ధృవాలో మనకు టైటిల్లోనే 8 ఉంటుంది. 8 ఏంటి, మనకు ట్రైలర్లో కూడా ఎస్ ఎలా తిప్పుతాడు, దాన్ని 8 షేప్లో చూపిస్తాడు. ఏంది ఇదంతా మనకి ఏంటిది అనుకున్నాను నేను, క్రేజీ. అండ్ రామ్ చరణ్ వర్క్ ఈజ్ యాస్ ఆఫ్. అండ్ నాకు తనివర్గం చూస్తున్నప్పుడు ఓకే, పోలీస్ క్యారెక్టర్లో he is not CA or SA, he is IPS, ACP, అదే IPS, obviously IPS క్యాడర్ వాళ్ళు కొంచెం డిగ్నిఫైడ్గానే ఉంటారు, బికాజ్ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ వర్క్ చేయరు కాబట్టి. సో దట్ ఈస్ దేర్, పెద్ద కేసెస్ సాల్వ్ చేస్తాం, అది కొంచెం ఇంకా కొంచెం గ్రౌండ్ లెవెల్లో ఉండదు కాబట్టి నేను అన్నట్టు. సో వాళ్ళు ఒకలా ఉంటారు, డిగ్నిఫైడ్గా అది ఉంటారు మోర్ కంపారిటివ్లీ. ఓకే, జయం రవి క్యారెక్టర్ నాకు తని వర్గంలో చూసినప్పుడు సినిమా బాగుంది, పోలీస్ క్యారెక్టర్ మజా రాలే. అంటే మనం అప్పటిదాకా ఎముడు చూసి చూసి పోలీస్ అంటున్నాడు కానీ మనకి ఏది ఊపేది ఉప్పనేది అనుకున్నావా. అది ఎందుకు, అది ఏమైందో ధృవ చూసాక నాకు అర్థమైంది. ధృవలో మనకి రామ్ చరణ్ మన స్టార్. ఓకే, రామ్ చరణ్కి కొన్ని ఉంటాయి. మనకు రామ్ చరణ్ డ్యాన్స్ వేస్తే ఇష్టం. ఓకే, రామ్ చరణ్ అందులో రగ్గుడు బాడీలో ధృవ టైటిల్ సాంగ్లు ఇవన్నీ చూపిస్తాడు. ఇవన్నీ మనం ఎంజాయ్ చేసాం దాని నుంచి. ఈవెన్ దో క్యారెక్టర్లో పెద్దగా నువ్వు అన్నట్టు ఏమి అని ఏం చేసే లేదు, స్కోప్ లేదు. ఉన్న ప్రతి చోట వాడారు. నాకు అది సినిమాలో ఏదో రా అనిపించేది. నాకు తనివరం చూస్తున్నా, నాకు తనివరంలో అరవింద్ స్వామి ఈజ్ హీరో. ఎగ్జాక్ట్లీ, ఐ అగ్రీ విత్ యూ. ధృవాలో అలా కాదు. ఐ అగ్రీ విత్ యూ కంప్లీట్లీ. నన్ను అడిగితే ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ if this video reaches Surendra Reddy, sir, I am telling this to you, మీ లైఫ్లో మీ కెరియర్లో మీరు ఒక రేసు గుర్రం, పెద్ద సినిమాలు, మీ కిక్, ఇలాంటి హ్యూజ్ హిట్స్ తీసి ఎంత అకాంప్లిష్ చేశారో, తని వర్వన్ లాంటి సినిమా ఎత్తుకున్నప్పుడు మీరు ఒక స్టార్కి ఏమైతే ఉన్నాయో అవి లాగి ఇందులో ఇంబైబ్ చేశారు చూడండి చెప్పినట్టు. ఓకే,
ఈ క్యారెక్టర్ని మనం ఎలా చూపించవచ్చు, ఓకే దిస్ గై కెన్ హ్యావ్ ఎ రగ్డ్ బాడీ, ఐఎమ్ గోయింగ్ టు షో రామ్ చరణ్, ఐ కెన్ పుట్ ఏ నీతోనే డాన్స్ పాట విత్ రామ్ చరణ్, ఐ కెన్ షో రకుల్ ప్రీత్ లైక్ ఏ గాడెస్, ఐ కెన్ షో రకుల్ ప్రీత్ లైక్ ఏ గాడెస్. ఇవన్నీ తీసుకొచ్చారు చూడు. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. అరే రకుల్ ప్రీత్ని ఎంత సింప్ అవుతారంటే బాయ్స్ ఇప్పటికి, మన ట్విట్టర్లో కదా, అదే కదా చెప్తున్నా. సో ఇన్ని తీసుకురాగలిగారు చూడండి, దట్ ఈస్ యూ. ప్లీజ్ చాలా చాలా కష్టం అది. ఇఫ్ యు ఆర్ స్టిల్ ఫీలింగ్ దట్ ఓకే మేబీ అని మీ ఎబిలిటీస్ మీద మీకు ఏమన్నా మేబీ అని డౌట్ ఉంటే, సార్ యు ఆర్, ఒకసారి మీరు తీసిన సినిమాలు చూసుకోండి, మీకే నమ్మకం వస్తుంది. ఇది వచ్చేయండి త్వరగా వచ్చి మంచి సినిమా ప్లీజ్. ఎస్ అవును, నేను మధ్య లైక్ ఇది ప్రకాష్ రాజ్లా ఫీల్ అయ్యాను నేను ఇప్పుడు. అవును సురేందర్ రెడ్డి గారు అన్నట్టు దూకుడు సినిమాలో ఏది ఏజెంట్ ముందు, ఎప్పుడు ఏజెంట్ ముందే తీశారు ఆయన, సైరా రే ఎప్పుడు సైరా రా 2019 ఏజెంట్ని తీసే లెక్కలోంచి అంతే, తర్వాత తీలే. ఓకే నౌ ఐ విల్ గెట్ టు అనదర్ ఫిలిం అగైన్, ఒక కాంబినేషన్ అండ్ ద స్టేక్స్ ఆర్ దిస్ హై దిస్ టైమ్, దట్ ఈస్ ఖైదీ నెంబర్ 150. ఈయన చెప్తున్నా చూడు, ఆయన టాగోర్ సినిమా రీమేక్ అప్పుడు కన్సిడర్ వివి వినాయక్, అండ్ ఖైదీ నెంబర్ 150 ఈజ్ ప్రాబబ్లీ ది మోస్ట్ హైప్డ్ ప్రాజెక్ట్ ఎవర్. ఏ స్టార్ ఈజ్ కమింగ్ బ్యాక్, అండ్ ఆయన మామూలు స్టార్ కాదు, ఈజ్ లైక్ ది నెంబర్ 1. అలాంటి నెంబర్ 1 ఆఫ్టర్ కమింగ్ లైక్ ఒక 9-10 years తర్వాత ఈజ్ కమింగ్ బ్యాక్ టు తెలుగు సినిమా, అండ్ ఈ డిసైడెడ్ టు డూ ఏ రీమేక్. అది తీసుకెళ్ళి వినాయక్ చేతిలో పెట్టారు. దానికి ఎన్ని సింక్ అవ్వాలంటే అగైన్ నన్ను అడిగితే కత్తి పాటలు, కత్తి మ్యూజిక్, సినిమా ఆల్సో కత్తి ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. బాబోయ్ టూ మచ్ మురగ మాస్, అది మామూలు మాస్ కాదు అసలు. అందులో తలపతినెస్ ఉంటుంది, అందులో అనిరుద్ధ్ మ్యూజిక్ ఉంటది, అందులో మురుగా చింపేస్తా ఉంటాడు. ప్రాపర్ మురుగా ఫిల్మ్ అది, 100% ప్రాపర్ మురుగా ఫిల్మ్ అది. అలాంటిది నువ్వు ఎత్తుకున్నావు. తీద్దామని ఫిక్స్ అయిన తర్వాత ఫస్ట్ మెయిన్ 2 people హూజ్ పీ బికేమ్ ప్యాక్డ్ అంటే నన్ను అడిగితే వినాయక్ డిఎస్పి. ఈ ఎట్లా రా ఇప్పుడు దీన్ని ప్రాపర్గా. కానీ నేనేమనుకుంటాను తెలుసా, I don't know about Vivek, but DSP never failed when it comes to these situations. ఇంకా రండి చూసుకుందాం అన్నట్టు ఉంటాడేమో అని నా ఫీలింగ్ అనమాట. ఛాలెంజెస్ నేను ఖైదీ నెంబర్ 150 అనుకున్నప్పుడు మెయిన్ ఆలోచించింది మ్యూజిక్, బీజిఎం. అది అనే మన కీప్యాడ్ ఫోన్లో అందరు రింగ్ టోన్లు అదే. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తావు, ఏం చేస్తావు అని అనుకున్నాను. బట్ స్టిల్ నేను ఖైదీ నెంబర్ 150 ఆల్బంలో బ్యూటిఫుల్ ఆల్బమ్, లైక్ అంటే నీకు ప్రతి సాంగ్ ఓహో మెగాస్టార్ కంబ్యాక్ ఇస్తే పాటలు అలా కొట్టాలన్నమాట అన్నట్టు ఉంటాయి ఖైదీ నెంబర్ 150 సాంగ్స్. బీజిఎం ఎవ్రీథింగ్ అంటే ఇంకా నీకు అన్ని విధాలుగా ప్రాణం పెడిసే డిఎస్పి అనిపించింది నాకు. ఎవ్రీ టైమ్ డిఎస్పి మెగాస్టార్ అనిపిస్తుంది. ఐ కంప్లీట్లీ అగ్రీ. అండ్ ఖైదీ నెంబర్ 150 ఈజ్ ఏ డీసెంట్ రీమేక్ అని నేనంట పర్సనల్లీ, బికాస్ లైక్ కత్తి ఈజ్ గోటెడ్ మ్యాన్. కత్తి రేంజ్ సినిమా అది, దాన్ని చెడగొట్టలేదు, అదే చెడగొట్టకుండా తీసారు, అదే గుడ్. జనాలు ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళు వెళ్ళారు, హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చారు. విల్ యూ అంటే లైక్ ఇప్పుడు శంకరదాస్ బేస్ రేంజ్ గోటెడ్ రీమేక్ అంటే కాదు, అలానే డీసెంట్ రీమేక్ కాదంటే ఇట్ ఈస్ ఎ డీసెంట్ రీమేక్. దిస్ రీమేక్ ఖైదీ నెంబర్ 150 రీమేక్ ఎలాంటిదంటే, వాసన చూస్తున్నాం మనం ఇన్నాళ్ళ తర్వాత, అండ్ డీసెంట్ ఫిల్మ్ ఇచ్చావు, చాలు ఇంతకన్నా ఏం కావాలి నాకు. ఇంకా ఖైదీ నెంబర్ 150 సినిమాలో పీక్ ఏంటంటే, అమ్మడో లెట్స్ డూ కుమ్ముడు సాంగ్లో రామ్ చరణ్ బాసు డాన్స్ చేస్తారు చూడు, టిరిటి టిటి టిటి. ఈ బాబోయ్ మెంటల్ మాస్, అది మెంటల్ మాస్. అంటే నాకు నేను అన్నట్టు చాలాసార్లు చెప్పాను, రామ్ చరణ్ డ్యాన్స్ నాకు పిచ్చిష్టం. రామ్ చరణ్ ఈజ్ డాన్సింగ్ విత్ చిరంజీవి గారు ఆన్ స్క్రీన్. ఈ బాబోయ్ మెంటల్ ఎక్కిపోయింది నాకు. బాగుంటాడు రా రామ్ చరణ్, అందరూ సూపర్ ఉంటాడు. నాకు అప్పుడు కూడా కొంచెం ఓకే అని ఇద్దరిని చూడడానికి ట్రై చేశాను నేను అప్పుడు కూడా. బట్ యా నాకు చాలా చాలా భలే నచ్చింది అసలు, క్రేజీ అసలు. అండ్ అగైన్ వన్ మోర్ రీమేక్ విచ్ కేమ్ పోస్ట్ కోవిడ్, దట్ ఈస్ వకీల్. కోవిడ్
ఇన్ కోవిడ్, ఇన్ బిట్వీన్ కోవిడ్, అది కరెక్ట్గా సెకండ్ వేవ్కి 1 వీక్ ముందు ముందు రిలీజ్ అయింది అది. వకీల్ సాబ్. యా వకీల్ సాబ్ ఈ సెకండ్ నన్ను అడిగితే నేను ఏమంటాను తెలుసా, వకీల్ సాబ్ ఈజ్ ఏ వెరీ గుడ్ రీమేక్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ ఐ ఎంజాయిడ్ వకీల్ సాబ్ అంటాను. నాకైతే నచ్చింది. ఓకే, నాకు నచ్చింది. నాకు వకీల్ సాబ్ నేను ఎలాగంటానో చెప్తాను చూడు. థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు నేను ఓటీటీలో చూసాను. మరి నేను థియేటర్, అవునా, నేను థియేటర్లో చూసా, నాకు గుడ్ అనిపించింది. నాకు ఇప్పుడు చెప్తా నేను రీమేక్, అసలు ఉత్తపాల్ రీమేక్ భీమ్లా నాయక్. భీమ్లా నాయక్ నాకు ఎందుకు ఇష్టమో చెప్తాను చూడు. భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యే ముందు అయ్యప్పనం కోశం అనే సినిమాలో అయ్యప్పనం కోశి అనే క్యారెక్టర్లు ఇలా ఉంటాయి, ఇలా కూడా కాదు, ఇలా ఉంటాయి కదా. నీకు అలాంటిది భీమ్లా నాయక్ వచ్చేసరికి ఒక భీమ్లా నాయక్క లేకపోతే భీమ్లా నాయక్క అనేది నా డౌట్. ఓకే, ఇలాగే ఒక సైడ్ వెళ్ళిపోయింది అనుకున్నాను నేను. బట్ వాట్ సర్ప్రైజ్డ్ మీ ఈజ్ రానా పేకటాడుతాడు. అయ్యి బాబోయ్, మామూలు చేయడు యాక్టింగ్ రానా. లైక్ రానా నాకు తెలిసి రానా పర్ఫార్మెన్సెస్, బెస్ట్ పర్ఫార్మెన్సెస్లో డానియల్ శేఖర్ అనే క్యారెక్టర్ అలా ఉండిపోద్ది. అంటే ఇప్పుడు రానా మేడ్ సో మెనీ గ్రేట్ ఐకానిక్ రోల్స్ దట్ ఇట్ ఈస్ వెరీ టఫ్ టు, అంటే ఇప్పుడు కంపేర్ చేయడం కష్టం. కానీ బాహుబలి తర్వాత నీ అమ్మ అసలు సెంటర్ స్టేజ్ తీసుకుని ప్యాకాట్ ఆడేసాడు ఏదన్నా సినిమాలో అంటే భీమ్లా నాయక్. అది కూడా భీమ్లా నాయక్ లాంటి సినిమాలో ఈజీగా ఓవర్ షాడో అయిపోతాం. ఈజీగా, అరే నీకు పేరే భీమ్లా నాయక్ అని పెట్టి నువ్వు పవన్ కళ్యాణ్ ని స్టార్ వర్షిప్ చేసే సినిమాలో యూ కమింగ్ ఇన్ అండ్ యు ఆర్ బ్రింగింగ్ దట్ ఎలిమెంట్ దట్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ భీమ్లా నాయక్. అది ఇంపాసిబుల్ రా. నాకు పిచ్చ ఇష్టం ఆ సినిమా. ఎందుకు ఇష్టమో చెప్పనా, నేను వకీల్ సాబ్లో ఏదైతే నాకు నచ్చలేదో ఈ సినిమాలో అది ఏం నచ్చిందో చెప్తా చూడు. ఓకే, పవన్ కళ్యాణ్ స్క్రీన్ కెమెరా ముందుకు వచ్చి బీ యువర్ సెల్ఫ్, కొంచెం యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉన్నావు అనుకో చాలు, నాకేం అక్కర్లేదు అంత మించి. నాకు భీమ్లా నాయక్లో లుంగి కట్టుకుని తంతు రే నా కొడక బయటికి రారా, ఇదిరా పవర్ స్టారు, ఏమయ్యాడు రా పవర్ స్టారు. నాకు అంతే కదా, నీకు స్టార్లు వచ్చి నీకు అంత యాక్టివ్గా ఉన్నారనుకో మనం గేర్లేకపోతాం. నాకు ఇంకోటి చెప్తా, భీమ్లా నాయక్ నేను ముందు పాడ్కాస్ట్లో చెప్పాను లేదా, ఐ డోంట్ రిమెంబర్. కాకినాడలో భీమ్లా నాయక్ రిలీజ్కి ముందు రోజు పొద్దునుంచి సాయంత్రం దాకా పృథ్వీగాడు నా వీడియోలో వస్తూ ఉంటాడు. ఆడ పాపం కుక్కలా తిరిగాడు పొద్దునుంచి సాయంత్రం దాకా. నితీష్ అని ఫ్రెండ్ ఉంటాడు, ఆడు ఈడు కలిసి తిరిగారు. ఒకడు ఉంటాడు వర్మ అని ఫ్రెండ్ ఉంటాడు, ఆడిళ్ళు అందరూ తిరిగారు, దొరకలేదు. నేను ఈవినింగ్ నుంచి తిరగడం స్టార్ట్ చేశాను, దొరకలేదు టికెట్స్. ఎవరిని అడిగినా లేవంటున్నాడు. థియేటర్ల దగ్గరికి వెళ్తే షోలకు ముందు ఇస్తామంట. షోలకు ముందు ఇవ్వడం ఏంటి, అదే ఇదేంటి ఇప్పుడు జరగదు, మీరు ఇప్పుడు చెప్తారేంటి ఇదంతా, అది జరగవు కదా ఇప్పుడు. ఫస్ట్ డే ఆన్లైన్ లేవు, నో టికెట్స్ అట్ ఆల్ ఇన్ కాకినాడ. నేను ఆ రోజు ముందు రోజు నైట్ ఎక్కువ స్పెసిఫిక్స్లోకి వెళ్ళను కానీ కాకినాడ యూత్ కొన్ని స్లోగన్స్ పాడుకుంటూ ఇళ్ళకి వెళ్ళారు. పోలీసులు వచ్చి పంపించారు, అలా ర్యాలీ లాగా ఇళ్ళకి వెళ్ళారనమాట. ఆ రోజు ఏంటి టికెట్లు లేవా, మందు లేదా అని పడుకున్నాం మేము. ఆ రోజు ఎంత సాడ్గా పడుకున్నాం తెలుసా. అంటే లైక్ ఏంటి పరిస్థితి ఏంటి రేపు, నేను నా ఎగ్జామ్ కూడా ఇంత మర్రీ అవ్వలేదేమో ఇప్పుడు. ఎలా మరి రేపు యుగాంతం వచ్చేస్తుందన్న ఇంత బాధపడటం కాదు. ఎలా మరి రేపు సినిమా అని సాయితేజ గారు ఇంట్లో పడుకున్నాం. నేను చంద్రశేఖర్ గారు పృథ్వీగాడు ఇంటికి వెళ్ళిపోయాడు, సాయిగడు పడుకున్నాం. పొద్దున్న 6:30కో 6:30కి అనమాట. సాయిగడు వచ్చి రే లేకుండా దొరికిన టికెట్లు లేకుండా వాళ్ళందరూ లెగిసిపోయిన తర్వాత ఆడు ఏ థియేటర్ అంటే ఏదో థియేటర్ పేరు చెప్పాడు రా. ఇది ఎప్పుడు పెట్టారు మనకు తెలియని థియేటరా, ఏమన్నా రిమోట్ చిన్నప్పటి నుంచి కాకినాడలోనే ఉన్నాయి కదా మనకు. అన్ని సూర్య సినిమాస్ కూడా తెలుసు నాకు, పాకలబడిలో ఉన్నది అన్ని కవర్ చేస్తావు. ఇదెలా మిస్ అయ్యాం మనం, లక్ష్మి నుంచి సూర్య సినిమాస్ అన్ని తెలుసు. ఏంట్రా ఇది అనుకుంటే కాకినాడ కదరా పిఠాపురంలో దొరికినరా అన్నాడు. ఓహో నైస్, కాకినాడ నుంచి పిఠాపురం సినిమాకి వెళ్ళి చూస్తున్నాం అని వెళ్ళి పిఠాపురంలో భీమ్లా నాయక్ చూసాం. అప్పుడు పాలాభిషేకాలు, పోస్టర్లు ఎక్కువ లేవు, యు నో వై లేవు పోస్టర్లు. ఓన్లీ థియేటర్ దగ్గర ఉన్న పోస్టర్, చిన్న పోస్టర్ ఉంది, దానికి దండలు వేసి పాలాభిషేకాలు అంతే ఉంది పోస్టర్, దానికి ఇది చేసి లోపలికి వెళ్ళి కూర్చున్నాను. నేను ఇంత చేసి వచ్చిన తర్వాత నాకు సినిమా బాగోకపోతే ఎక్కడో కొంచెం ఓకే, సినిమా ఎలా ఉందో పక్కన పెట్టు. నేను చెప్తున్నాను కదా ఇందాక, స్టార్ షుడ్ బి స్టార్ ఆన్ స్క్రీన్, స్టార్లా ఉండాలి సినిమాలో. నాకు పిచ్చగా ఎంజాయ్ చేశాను రా.
నాకు ఆ సీన్ ఉంటుంది చూడు, వెళ్ళి పోలీస్ స్టేషన్ పేల్ చేస్తాడు, సూపర్. ఎందుకో చెప్తా, ఒరిజినల్లో అలా ఉండదు. అవునవును అలా కానీ ఒరిజినల్ నీకు నేను కంపేర్ చేయలేదు అట్లా. పవన్ కళ్యాణ్ జస్ట్ సిట్టింగ్ దేర్ బ్లాస్టింగ్ వన్ ఆఫీస్, అది ఆఫీస్ ఏదో అది సంథింగ్ క్రేజీ. అసలు నాకు పిచ్చగా ఎంజాయ్ చేశాను నేను ఆ సినిమా. ఇంకా చాలా ఉంటారా, లుంగి కొట్టుకుని తంతున్నాడు అందరినీ, అది నాకు పిచ్చగా ఎంజాయ్ చేశాను. భీమ్లా నాయక్ నాకు భలే ఇష్టం. అంటే ఏంటి, ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్ వాట్ హ్యాపెన్ బిఫోర్ అండ్ వెన్ ఐఎమ్ ఇన్ దట్ థియేటర్ అండ్ సినిమా మొత్తం అయిపోయింది, బయటకు నడుచుకుంటూ వెళ్తున్నాం. అప్పుడు తమనన్న మనల్ని ఆర్డర్ ఆపేది టెన్ అన్నప్పుడు అందరూ బయటకు నడిచారనమాట అది వినగానే. అండ్ దెన్ అగైన్ యు నో వాట్ హ్యాపెండ్ ఇన్ పిఠాపురం. సో నాకు భలే స్టోరీ. ఇప్పుడు చెప్తుంటే నాకు ఇప్పుడు జస్ట్ ఒక థాట్ వచ్చిందిరా. ఆ థాట్కే నేను ఎక్కడో ఉన్నారా, ఆ థాట్ నీకు చెప్తా. జస్ట్ ఇమాజిన్ ఓజీ రిలీజింగ్ ఇన్ పిఠాపురం మ్యాన్. నేను చాలా ట్రై చేస్తాను ఓజీ పిఠాపురంలో చూడండి. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ ద డే ఇన్ పిఠాపురం బాబాయ్. రే పిఠాపురం అంటే కాకినాడలోనే సరిగ్గా మామూలుగా ఉండదు అసలు ఇక్కడ. రే అసలు నాకు ఇప్పుడు జస్ట్ ఒక థాట్, ఇట్స్ జస్ట్ ఎ థాట్ దట్ క్రాస్డ్ మై మైండ్. దట్ మ్యాన్, అది ఆయన అడ్డ ఇప్పుడు అంటాం చూడు, నిజంగా ఇట్ ఈస్ ఇప్పుడు సినిమా పరంగా చూసుకున్నా ఏది చూసుకున్నా సరే సీడెడ్ మా అడ్డ, నైజం మా అడ్డ అని ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. ఇట్ ఈస్ ఆల్ గివెన్. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డ, లిటరలీ గివెన్. దట్ ఈస్ లిటరలీ పవన్ కళ్యాణ్ అడ్డ. చాలా జాగ్రత్తగా ఉండాలి పిఠాపురం వెళ్ళినప్పుడు. నేను కాకినాడలో చూస్తా. ఎగ్జాక్ట్లీ, ఐ అగ్రీ. ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్, ఐ అగ్రీ, మనకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ కి ఐ అగ్రీ. సో బట్ జస్ట్ ఇమాజిన్ ద సీన్స్ దట్ విల్ బి దేర్. అంటే నేను అది ఏంటి రచ్చ గొడవ దీని గురించి అనట్లే, ద పీపుల్ ఇన్ పిఠాపురం హౌ దే విల్ బి ఫీలింగ్ దేర్ ఎమ్మెల్యే గారు. ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పుడు అక్కడ ఉన్నాడురా, వాడు పుట్టి పెరిగింది పిఠాపురంలో రా, వాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రా. అలాంటిది వాడు వాళ్ళ ఎమ్మెల్యే సినిమా, వాడి ఫేవరెట్ హీరో సినిమా వాళ్ళ థియేటర్లో చూస్తుంటే క్రేజీ ఉంటుంది. నేను అదే అంటాను, ఇఫ్ నువ్వు నేను వచ్చి కాకినాడలో చూస్తే మన అదృష్టం. ఐ అగ్రీ. అండ్ అగైన్ మేము ఇక్కడ ఐ వెరీ కాన్షియస్లీ సే దిస్, వెన్ యు ఆర్ ట్రయింగ్ టు గో టు ఎ ఫిల్మ్ అండ్ ఎంజాయ్, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్, యూ షుడ్ బి వెరీ థాట్ఫుల్. అన్నీ మైండ్లో పెట్టుకొని మనిషిలాగా ఎంజాయ్ చేద్దాము. నేను చాలా కాన్షియస్గా చెప్తున్నా బికాస్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. మేము లైఫ్లో ఇంకోసారి బెనిఫిట్ షోకి వెళ్ళాలని కూడా అనుకోవట్లేదు. ఏంటి మెయిన్ షోస్, మెయిన్ సెంటర్ షోస్ ఉంటాయి కదా అలాంటివి. బట్ స్టిల్ మీ అందరికీ కూడా దీంతో చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను ఇప్పుడు ఎంత యుఫోరియా అయితే చెప్పానో అది ఒక యుఫోరిక్గా ఎంజాయ్ చేయాలి తప్ప ప్రాణాల మీద తెచ్చుకోకూడదు. సో దాట్స్ ద పాయింట్. ఇంకేమన్నా ఉన్నాయో? ఇంకేమైనా ఉంటే మన వాళ్ళు కామెంట్లో చెప్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ డిస్కషన్. మంచిగా అయింది అనుకుంటున్నా. సో మేమేమన్నా రీమేక్స్ మిస్ అయితే మీ ఫేవరెట్ రీమేక్ ఏంటో అది కమెంట్స్లో మెన్షన్ చేయండి. మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటో చెప్పండి. అలాగే ప్రణయ్కి నాకు ఇన్స్టాలో ఇంకెవరన్నా ఫాలో అవ్వకపోతే, ఇన్స్టాలో వేరే వేరే స్టఫ్ ఉంటుంది, బోల్డ్ స్టఫ్ ఉంటుంది, మిస్ అయిపోతున్నారు మీరు. మరి స్టఫ్ అంటే ఆ స్టఫ్గా మిస్ అయిపోతున్నారు. మరి మీరు వచ్చి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇక్కడ వరకు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే హర్ట్ అవుతాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చారీ నాట్ సారీ. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు మాత్రం చారీ నాట్ సారీ, సైనింగ్ ఆఫ్. బై బాయ్.